ఒక మ్యూజిక్ డైరెక్టర్గా 2013లో మీ కెరీర్ స్టార్ట్ చేస్తుంది కన్నడ సినిమా 'చార్మినార్'తో. అది ఇప్పటికే అక్కడ ఒక క్లాసిక్. ఆ తర్వాత మళ్ళీ ఎందుకని అసలు కన్నడ ఇండస్ట్రీలోకి మీరు ఎందుకు వెళ్ళలేదు? as in much more focusing into like వాట్ హ్యాపెండ్ విత్ తుంగభద్ర? ఆ సాంగ్స్ హిట్ అయినా కూడా తర్వాత ఎందుకని మీకు ప్రాపర్ రికగ్నిషన్ అనేది రాలేదు? ఫిలిం కూడా వర్కౌట్ అయితేనే ఇక్కడ రికగ్నైజేషన్. ఆ మ్యూజిక్ డైరెక్టర్కి రెస్పెక్ట్ కానీ లేదంటే ఆ క్రెడిట్ డ్యూ కానీ ప్రాపర్గా వస్తుందా? దాన్ని మనం ఎప్పుడు పట్టించుకోకూడదండి. దాని గురించి పట్టించుకోవడం మొదలు పెట్టామనుకోండి, ముఖ్యంగా ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చిందో దానికి అసలు ప్రొఫెసర్ రిసెప్షన్ వచ్చిన తర్వాత నేను తర్వాత హిమాలయాలో ప్రతిసారి వాళ్ళు రఘునందన పెట్టుకుంటా, ఛాలెంజ్లో పెట్టుకుంటుంటే అది తెలియని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వేరే. ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద టెరిఫిక్ సీక్వెన్స్. నిజంగా ఒకవేళ సినిమా హిట్ అయింది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏదైనా ఉందంటే కనుక ఖచ్చితంగా మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. థ్యాంక్ యూ సో మచ్. పోస్ట్ హనుమాన్ అంటే సినిమా గురించి వివత్సం టాక్ వెళ్ళిపోతూ కూడా ఎవరు ఏ పాట చేశారనేది ఒక చిన్నపాటి ఏ ఒక్క రివ్యూవర్ కూడా నేను ఒక్కడే చేశానని చెప్పాల. అంటే ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ ఇట్. ఆ ఇయర్ లో ఒక 2-3 ప్రాజెక్ట్స్ అన్నా సరే వస్తాయి. నాకు మిరాయి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు 3 ఫిల్మ్స్ అండి. I have been into that world from last 1 year కాబట్టి I can definitely say థియేటర్లో ఎవడైనా వస్తే వేరే ప్రపంచంలో ఎంటర్ అవుతాడు. కంప్లీట్ ఒక హాలీవుడ్ స్టఫ్ లా ఉంటుంది. మన రూట్స్ మర్చిపోకుండా. నమస్తే హరి గౌర. నమస్తే అండి. హరి గౌర అనాలా గౌర హరి అనాలా? గౌరహరి అండి. గౌరహరి. ఓకే. సో నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో బేసిక్గా అంటే హనుమాన్ సినిమా అని కాదు కానీ నేను తుంగభద్ర సినిమా టైం నుంచి కూడా మీతో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి అనుకున్నాను అనమాట. ఎందుకంటే తుంగభద్ర థీమ్ మ్యూజిక్స్ కొన్ని చేశారు మీరు. సీక్వెన్సెస్ ఉంటాయి, సత్యరాజ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేదంటే అది కానీ యాక్షన్ సీక్వెన్సెస్కి ఇది కానీ కొంచెం అంటే మీరు ఆ తుంగభద్ర ఈవెంట్లో కూడా చెప్పారు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు పక్కన పెట్టేస్తే ఫస్ట్ కీరవాణి గారికి వినిపిస్తారు కాబట్టి అసలు మిమ్మల్ని మీకు నచ్చేలా చేయాలని చెప్పేసి చేశానండి అని చెప్పేసి చెప్తారు కదా. సో అప్పటి నుంచి కూడా ఓకే ఎప్పుడన్నా ఇంటరాక్ట్ అవ్వదా అని చెప్పేసి సో ఫైనల్లీ గేవ్ అస్ ద టైం. సో చెప్పండి హరి, ఎలా ఉన్నారు? ఏంటి వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ? మిరాయి ఈజ్ హ్యాపెనింగ్ అండి. మిరాయి, ఓకే. సో సారేష్ సార్ది ఇంకో ప్రాజెక్ట్ అవుతుంది, అదే ఆయన అండర్లో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ప్రొడ్యూసింగ్ అన్ని ఆయన, డైరెక్షన్ బై హిస్ ఫ్రెండ్. ఓకే, డైరెక్షన్ తప్ప అన్నీ చేస్తున్నారు ఆయన. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీరు 2013లో మీ కెరీర్ స్టార్ట్ చేస్తుంది కన్నడ సినిమా 'చార్మినార్'తో. అది ఇప్పటికే అక్కడ ఒక క్లాసిక్, ఆల్మోస్ట్ ఒక ముంగారమలై రేంజ్ అక్కడ. సో ఆ డైరెక్టర్ చంద్రు కానీ లేదంటే వీళ్ళందరికీ కూడా ఒక క్లాసిక్ ప్రాజెక్ట్ అది. సో ఆ తర్వాత మళ్ళీ ఎందుకని అసలు కన్నడ ఇండస్ట్రీలోకి మీరు ఎందుకు వెళ్ళలేదు? అంటే తెలియలేదండి. అంటే కెరియర్ స్టార్టింగ్ కదా, ఐ డోంట్ నో హౌ టు బిల్డ్ మై కెరియర్. మచ్ మోర్ ఫోకసింగ్ ఇంటూ లైక్ నా ఊళ్ళో నా సౌండ్ వినిపించాలి అన్న దాని మీద నా మైండ్ సెట్ ఉంది. కానీ మనకి ఇక్కడ ఒక సక్సెస్ వచ్చింది, దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి అన్న దీంట్లో లేనండి. సో కన్నడలో బేసికలీ వెళ్ళిందే సరే చెక్ చేద్దాం అసలు మన వర్క్ ఎలా ఉంటుందో, ఎలా రిసీవ్ చేసుకుంటారని వెళ్ళాను. బై గాడ్స్ గ్రేస్ అది అక్కడ చాలా పెద్ద అప్లాజ్ వచ్చింది మొత్తం. ఇప్పటికీ మీరు అన్నట్టు అదే చార్ట్ బస్టర్, ఇక్కడ సాంగ్స్ అన్ని ప్లే అవుతూ ఉంటాయి. సో తర్వాత ఏమనుకున్నానంటే ఇంత పెద్ద సక్సెస్ మన ఊళ్ళో వస్తే బాగుంటుంది కదా అని తెలుగుకి వచ్చేసాను. చాలా ఆఫర్స్ వచ్చాయి తర్వాత కన్నడలో, బట్ నేను దాని మీద ఫోకస్ చేయలేదండి. అది నాది మిస్టేక్. ఓకే, బట్ అది అంటే దానికి కొంచెం హెఫ్టీ ప్రైసే పే చేసినట్టున్నారు తర్వాత తెలుగులోకి వచ్చిన తర్వాత. ఫస్ట్ ఇనీషియల్ టైంలో కొంచెం అంటే పాటలు బాగున్నప్పటికీ కూడా సరైన కమర్షియల్ హిట్ అందుకోలేక. ఎందుకంటే తుంగభద్ర ఆడియో లాంచ్లో ఇందాక అనుకుంటున్నట్టు, సో నాకు తెలిసి అది ఆఖరి ఆడియో లాంచ్ అనుకుంటా. పాటలన్నీ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాడి ఆన్ స్టేజ్. ఎందుకంటే మేము వచ్చాం ఈవెంట్కి జేఎస్సీలో జరిగినట్టు, జేఎస్సీలో జరిగింది. రాజమౌళి గారు, నాని, 7 acres లో జరిగింది. 7 acres. సో నాని, రాజమౌళి గారు, నాగశౌర్య వీళ్ళందరూ వచ్చున్నారు. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు స్టేజ్ మీద ఉంటారు. ఏమైందంటే అది మంచి మెమరబుల్ మూమెంట్ అండి ఆ లైఫ్లో. గుర్తు పెట్టుకోవాల్సి కూడా వచ్చిన తర్వాత దాన్ని సాయి కొరపేటి సార్ నాకు 3 సార్లు ఈవెంట్ ప్లాన్ చేసి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఓకే, 3 సార్లు కూడా మొత్తం టీం అందరికి టికెట్స్ వేయడం, చెన్నై నుంచి ఆర్కెస్ట్రా మొత్తం టికెట్స్ వేయటం, సింగర్స్ డేట్స్ 3 సార్లు బ్లాక్ చేయటం. ఇంకా 4th టైం ప్రెడిక్ట్ చేయలేకపోయాం ఎవరం ఇప్పుడు మాత్రం ఉంటుందా లేదా అనేది. ఆయన సడన్గా శివరాత్రికి చేసేస్తున్నాం అని చెప్పేసి జస్ట్ 2 days ముందు చెప్పేశారు. సో సింగర్స్ ఎవరో శివరాత్రి అనేప్పటికీ ఈవెంట్స్కి వెళ్ళిపోతారు కదా. సో కొంతమంది వస్తామని రాలేక తర్వాత నేనే పాడవలసి వచ్చి స్టేజ్ మీద ఇంకా. ఓకే, దీనికి ఈ బ్యాక్ స్టోరీ ఉందా? సో
సో నేనే ఎక్స్పెక్ట్ చేశానంటే ఒక ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ కదా, సో హీ వాంటెడ్ టు షో కేస్ హిస్ షో కేస్ అనేది పాడలేదండి. నాకు బేసికలీ నాకు మామూలుగా టెన్షన్ ఆ మూమెంట్ లో ఎంత టెన్షన్. అవును, నాకు గుర్తేంటంటే ఒక పాటకి ఏదో మ్యూజిక్ కుదరదని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం పాడారు మీరు. అది చెప్తున్నాం కదండి మొత్తం. అంటే నాకు ప్రాబ్లం ఏంటంటే నేను మైనస్ స్ట్రైక్లో పెట్టుకు మాడేస్తా. అంటే నేను లిప్సింగ్ ఇవ్వను, నేను డైరెక్ట్ అటాక్. ఎందుకంటే ఇండస్ట్రీకి రాకముందు ఐ యూస్ టు గో ఫర్ షోస్ అనమాట. హావ్ డన్ లైక్ 150 పైన షోస్ చేస్తున్నా. నాకు ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అనేది అలవాటే. కాకపోతే ఆ పర్టికులర్ మూమెంట్కి నేను ప్రిపేర్ అయ్యలేను. వస్తానన్న సింగర్స్ కొంతమంది శివరాత్రి రావడం వలన వెళ్ళటం, తర్వాత నేను పాడాల్సి రావటం. లేదు లేదు, మీకు అంటే కెరీర్ వైజ్గా ఎలా హెల్ప్ అయిందో తెలియదు కానీ అది ఆ రోజు ఈవెంట్లో మాత్రం అసలు కీరవాణి గారు ఆ రోజు స్టేజ్ మీదకి వచ్చి బాగా పాడారు అని చెప్పేసి ఆయన అప్రిషియేట్ చేయడం కానీ, అప్పటికే స్పెసిఫిక్గా మీ వయోలిన్ బిట్ గురించి ఆయన మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా. సో అందులో లైవ్ మ్యూజిక్ అది మొత్తం ఒక నాకు తెలిసి ఒక 20-30 మెంబర్స్ ఆర్టిస్ట్స్ ఉంటారు అక్కడ ఈజీగా. అది అంతే అండి, 40 అంతమంది డప్పులు అన్నీ అసలు డ్రమ్స్ దగ్గర నుంచి అన్నీ చేస్తుంటే ఏంటి ఇంత ఇదే చేస్తున్నారు అసలు ఈవెంట్ అని చెప్పేసి కూడా అనుకున్నాం అప్పట్లో. అంటే మిస్టేక్ అని అన్నాను, బట్ వాట్ హ్యాపెండ్ విత్ తుంగభద్ర? ఆ సాంగ్స్ హిట్ అయినా కూడా తర్వాత ఎందుకని మీకు ప్రాపర్ రికగ్నిషన్ అనేది లేదండి. అంటే అదే చెప్తున్నాను, అంటే ఫిలిం కూడా వర్కౌట్ అయితేనే ఇక్కడ రికగ్నిషన్ ఉంటుందండి. అంటే మనకు తెలిసి చాలా సినిమాలు, అంటే సినిమాలు కమర్షియల్గా వర్కౌట్ అవ్వకపోయినా కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఉన్నవి ఉన్నాయి. కాకపోతే ఆ ఫిలిం కూడా వర్కౌట్ అయ్యి ఉంటే వేరే లెవెల్లో స్టాండర్డ్ అయి ఉండేది. ప్రాబబ్లీ ఇక్కడ కొన్ని పే ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి రామ్ చరణ్ సార్ది ఆరెంజ్ సినిమా ఉంది. అక్కడ ఒక చిన్న రామ్ చరణ్ సార్ అని ఒక స్టార్ ఇమేజ్ ఉండటం వలన సినిమా కమర్షియల్గా వర్కౌట్ అవ్వకపోయినా కూడా ఆశించిన స్థాయిలో, బట్ ఆ సాంగ్స్ అనేవి ఇప్పటికీ క్లాసిక్గా ఉంటాయి. అదే ఒక న్యూ కమర్ చేసుంటే కనుక అవి అంత గుర్తింపు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కదా. అదే ప్రాబబ్లీ హ్యాపెన్ విత్ తుంగభద్ర అని కూడా అనుకుంటా. ఎందుకంటే ఎంత మనం కష్టపడి చేసినా కూడా ఫిలిం పే ఆఫ్ చేసినప్పుడే మనకి ఆ రికగ్నిషన్ అనేది వస్తుంది కదండి. ఓకే, అదే నిజం, అదే నిజం, ఒప్పుకుంటాం అది. అయితే మీరు అంటే బాగా స్లో డౌన్ కూడా అయ్యారు ఎందుకు ఆ టైంలో? ఆ టైంలో నేను ప్యారలల్గా 2 సినిమాలు చేశానండి. నా కన్నడ చార్మినార్ రీమేక్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సుధీర్ బాబుతో చేసాం. అది ఇట్ వెంట్ ఇన్ ఏ డీసెంట్ వే. కాకపోతే ఆ మూమెంట్లో నాకు కొంచెం పర్సనల్గా ఫ్యామిలీ హెడ్స్ రావడం, మా అమ్మగారికి హాస్పిటలైజ్డ్ అవడం, ఐసీలో పెట్టారు, చాలా సివియర్ అయ్యింది. సో నేను ఇంకా 2016 కంప్లీట్లీ నేను ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉండవలసి వచ్చిన పరిస్థితి. పనులున్నా కూడా ఇక్కడ నేను పని చేయలేని పరిస్థితి. సో మా అమ్మగారు మళ్ళీ రికవర్ అయిన తర్వాత దేవుడి దయ మళ్ళీ వచ్చాను వెనక్కి. సో మీరు మిక్సింగ్ స్పెషలిస్ట్ అంటారు కదా చాలా మంది మిమ్మల్ని ఇండస్ట్రీలో. దేనికండి? ఏ మిక్సింగ్? మ్యూజిక్ మిక్సింగ్. లేదండి, హనుమాన్కి అలా చేయాల్సి వచ్చింది. అంటే లాస్ట్ మూమెంట్లో అంటే నెంబర్ ఆఫ్ ఎడిట్ ఆప్షన్స్ ఉండటం వల్ల నేను చేయాల్సి వచ్చింది. తప్పితే ఒక్కసారి లాక్ చేసిన తర్వాత లాక్ చేసేట మిక్స్ అనేది అన్నిసార్లు ఏమి ఉండదు. ఓకే, ఎడిట్ మారినప్పుడు మనం ప్రాబబ్లీ దానికి సింక్ చేసుకుంటూ ఉంటాం అస్తమానం నుంచి. ఓకే, అయితే కొన్ని డౌట్స్, అంటే ఒక అవుట్ సైడర్గా, అంటే అది ఆ ప్రాసెస్ ఐడియా లేదు కాబట్టి అడుగుతున్నాను. సో ఇప్పుడు ఒక స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఒక ప్రాజెక్ట్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారు? అంటే దీనికి ఎలాగైనా ఆన్సర్ చెప్పచ్చు అండి. అంటే మ్యూజిక్ డైరెక్టర్ న్యూ కమర్ అనుకోండి, రాసిన తర్వాత అతనితో ఇంటరాక్ట్ అయిన తర్వాత అతని వర్కింగ్ స్టైల్ వీళ్ళకి సూట్ అవుతుంది అనుకుంటే తీసుకుంటారు. లేదు కొంచెం ఆల్రెడీ ఇంతకుముందు సక్సెస్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంతకుముందు వాళ్ళకి ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఊహించుకుంటారు. ఓకే, దే విల్ ఇమాజిన్ లైక్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ సౌండ్ వీ కెన్ గెట్, ఈ మనిషి వస్తే గనక అనేది ముందు నుంచి ఉంటుంది. సో అది వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లో నుంచి వాళ్ళని కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈ తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందండి? అంటే సో చాలా ఫిల్మ్స్కి ఏంటంటే కొంతమంది ఏం చెప్తారు, లైక్ స్క్రిప్టింగ్ స్టేజ్లోనే సాంగ్ కంపోజిషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, లైక్ మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోయినాయి అని చెప్పేసి కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో లేదు, మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాము, సాంగ్స్ అనేది సపరేట్గా ఎలాగో షూట్ చేస్తాం కాబట్టి అని చెప్పేసి. సో ఎదర్ వేస్ రెండు ఉంటాయి. ఓకే, సో ఈ రఫ్ ట్యూన్స్ అనేవి ఏంటి సార్ అసలు? రఫ్ ట్యూన్స్ అంటేనండి ఏం లేదంటే కొన్నిసార్లు లిరిక్ కంప్లీట్ అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు ఆర్కెస్ట్రేషన్ ఫైనల్గా చేయకపోవచ్చు.
నేను నార్మల్ ప్రోగ్రెషన్ చేసుకుని నేను ఒక తత్కారం పాడేసి వినిపించాను అనుకుంటే అది ఒక స్కెల్టన్, ఒక రఫ్ ట్యూన్ అనుకుంటాం. అది వాళ్ళకి నచ్చి ఆ సీన్కి అది బాగా బలాన్ని ఇస్తుంది, విన్న వెంటనే హార్డ్ హిట్టింగ్గా ఉంది అనుకుంటే కనుక దాన్ని మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. దానికి లిరిక్స్ తీసుకురావటం, ఎక్స్ట్రా అరేంజ్మెంట్స్ చేయటం ఆర్కెస్ట్రల్గా. సో లిరిక్స్ లేకుండా అసలు రఫ్ ట్యూన్ ఎలా వస్తుంది? అంటే జస్ట్ ఓన్లీ మ్యూజిక్ తను, లేదా మీ హమ్మింగ్ ఏమైనా పెట్టి ఏదో పెడతారా? తత్కారం అయితే అనుకుంటామండి. ఓకే. నేను జనరల్గా రఫ్గా రాస్తా ఊరికే. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ దెమ్ లిజన్ విత్ మై ఊరికి ఏదో ఒక పదాల కంటే కూడా కొంచెం అర్థవంతమైన పదాలు మినిమలిస్టిక్గా ఉన్నా కూడా వాళ్ళకి జస్ట్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ జస్ట్ ఇవ్వడం కోసం. ఒక ఈ కైండ్ ఆఫ్ సౌండింగ్ ఉంటే బాగుంటుంది అనడానికి నేను ఐ విల్ జస్ట్ ట్రై టు పుట్ సంథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఈ రఫ్ ట్యూన్స్ అనేవి చాలాసార్లు ఒక్కోసారి, అంటే నాకు గుర్తేంటంటే ఆర్యా సాంగ్స్ రఫ్ ట్యూన్స్ ఫస్ట్ బయటకు వచ్చేసి అవి చాలా పెద్ద హిట్ అయిపోయినాయి. ఐటమ్ సాంగ్ కానీ, లేదంటే దేవిశ్రీ ప్రసాద్ వర్షన్సే ఎక్కువ వైరల్ అయ్యాయి. అప్పట్లో ఒరిజినల్ సాంగ్స్ కంటే కూడా జల్సాకి అయింది. దీనికి కూడా జల్సా ఫస్ట్, తర్వాత ఆర్యా గీది అనమాట. సో ఈ రఫ్ ట్యూన్స్ అనేవి చేసి పంపిస్తుంటారు కదా, సో ఒక్కోసారి షూట్ కూడా రఫ్ ట్యూన్తో చేసేస్తారా? లిరిక్ అయితే చేసేయచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అ మాంటేజ్ జస్ట్ మ్యూజిక్తో చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇప్పుడు రీసెంట్గా కూడా కొన్నిసార్లు చూసాం, కంప్లీట్ మొత్తం ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ తీసుకొచ్చి చేయమంటారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనో, లేదంటే ప్రాజెక్ట్ మొత్తం ఒకళ్ళు మ్యూజిక్ చేసిన తర్వాత మళ్ళీ లేదు వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఇంకొకరితోనో. సో ఈ టైప్ ఆఫ్ వర్క్ ఆ షేరింగ్ వల్ల, లేదంటే ఆ ప్రాజెక్ట్లోకి సడన్ ఇన్వాల్వ్మెంట్ అవడం వల్ల ఏమన్నా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అది అంటే ఎంతవరకు ఛాలెంజింగ్? అది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అది వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే కనుక అంటే చాలా రేర్ అండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టాక్ అబౌట్ యానిమల్ అండి. యానిమల్ హర్షవర్ధన్ రమేశ్వర్ గారు, నాకు ఆయన వర్క్ చాలా ఇష్టం. దాంట్లో సాంగ్స్ ఆయన సందీప్ సార్ ఒక్కొక్క సాంగ్ ఒకరితో చేయించుకున్నారు బాలీవుడ్లో. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేటప్పటికి ఒకరితోనే వెళ్ళిపోయారు ఆయన. సో హీ నోస్ వాట్ హీ వాంట్ ఎగ్జాక్ట్లీ. అంటే అంత క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ మైండ్లో మ్యూజిక్ పట్ల అంత అవగాహన ఉంటే తప్పితే వేరే ఎవరికైనా అది సాధ్యపడుతుంది అంటే కనుక కొంచెం కష్టమేనండి. ఓకే. అంటే ఒక జెన్యూన్ గ్రామర్ అనేది మిస్ అవుతుంది అనేది నా ఉద్దేశం. కొన్ని సినిమాలకేమో పాటలు ఒకళ్ళు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకళ్ళు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు యానిమల్గా చెప్పినట్టు అలా వస్తుంది. కొన్నిట్లకేమో ఇప్పుడు రీసెంట్గా పుష్ప 2 వచ్చినప్పుడు లాస్ట్లో కొంతమంది తీసుకొచ్చి, అంటే వర్క్ టైంకి ఫినిష్ చేయడం కోసం అని చెప్పేసి చేస్తుంటారు కదా. లేదండి, అది అంటే మనం మాట్లాడుకునే అంత సింపుల్ టాపిక్ కాదండి. అంటే మీకు తెలియదు, ఇప్పుడు ఒక పోస్ట్ ప్రొడక్షన్ అంటేనే మనకి ఫిలిం దగ్గర పడుతుంది రిలీజ్ డేట్ అన్నప్పుడు అందరం ఎలాంటి హాట్ సీట్స్లో ఉంటాం అనేది మీరు చూస్తున్నారు. హనుమాన్తో ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్ కదా. హనుమాన్ కంప్లీట్లీ వేరే అండి. హనుమాన్కి ఏంటంటే మేము చాలా నెలల ముందే కంప్లీట్ చేస్తాం స్కోరు. ఓకే. ఎడిట్లకి సింక్ చేస్తూ వెళ్తున్నాం మ్యూజిక్. నేను థీమ్స్ వర్ లాక్డ్, మేజర్ సీక్వెన్స్లు అన్నీ కొట్టేసి వాయించేయడం జరిగింది. నాకు లాస్ట్ మూమెంట్లో రాముడు సీక్వెన్స్ జస్ట్ ఒక 20 days ముందు రావటం, దానికి మళ్ళీ అప్పటికప్పుడు వాయించడం. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే చాలా హాట్ మూమెంట్ ఉంటుంది. అవుతుందా లేదా అన్న టెన్షన్లో ఒక్కొక్కరికి బీపీలు రిలీజ్ అయిపోతూ ఉంటాయి. మొత్తం రిలీజ్ చేయకపోతే అంటే అదొక పెద్ద సర్కిల్ కదండి, ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది, బిజినెస్ మొత్తం కొలాప్స్ అవుతుంది మళ్ళీ. సో ఆ మూమెంట్లో తీసుకునే డెసిషన్స్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా జరిగి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నది లెజెండ్ దేవిశ్రీ సార్, ఇక్కడ శామ్సియస్ గారు కూడా వర్క్ చేశారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్స్ వాళ్ళకి ఇచ్చారు. వేరే హనుమాన్కి ఏం జరిగింది అంటే కనుక 2 songs వర్ షార్ట్. నేను ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వకపోయే ముందే ఆవకాయ ఆంజనేయ అనే పాట షూట్ చేసేసారు. సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ఇంకొక సాంగ్ అది షూట్ చేసేసారు. సో ఈ 2 రీప్లేస్ చేయడానికి లేక మిగతా అవన్నీ కూడా ఇంకా నేను ఫ్రెష్గా చేసేయడం జరిగింది. వన్స్ నేను ఎంటర్ అయిన తర్వాత నాకు ఇచ్చారు ఆ లిబర్టీ. నాకు మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా ప్రాపర్గా ఎలివేట్ అయింది. అంటే దానికి అంటే ఒక సినిమా, అంటే ఈ మధ్య సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా క్రూషియల్ అయిపోయింది. అంతకుముందు కొంచెం ఎప్పటి నుంచో ఉందండి అది. ఎప్పటి నుంచో అంటే ఇప్పుడు జనాలు పట్టించుకుంటున్నారు లక్కీలీ. ఒకప్పుడు కూడా మనం ఎంజాయ్ చేసాం, యూజ్ టు ఎంజాయ్ లాట్. మణి శర్మ సార్ వాజ్ లైక్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మిలియన్స్ ఆఫ్ కంపోజర్స్ లైక్ మీ. అంటే
ఒక మూమెంట్లో రాజ్కోటి సార్, ఒక మూమెంట్లో మణిశర్మ సార్, ఒక మూమెంట్లో కీరవాణి సార్. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు ఉందండి ఎస్పెషల్లీ. అదే మణిశర్మ గారు కానీ, లేదా రాజ్కోటి గారు కానీ, కీరవాణి గారు కానీ, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఏంటంటే సినిమాతో పాటు ఆస్వాదించేవారు. కరెక్ట్. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమైందంటే దానికి ఒక సపరేట్ బీజిఎంస్ కి ఆ ఓఎస్టీస్ అని చెప్పేసి ఇవన్నీ వచ్చేటప్పటికి ఇది ఒక సపరేట్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సమరసింహారెడ్డి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకున్నా లేదంటే మీరు అలా అనుకుంటే ఇప్పటికీ స్టాలిన్ ఓఎస్టీస్ ఆ రిథమ్ ప్యాటర్న్స్ అయ్యి చాలా బాగుంటాయి. అసలు ఆ ఎంట్రీ సీక్వెన్స్ కి ఇప్పటికీ ఒక బేవత్సమైన ఫ్యాన్ బేస్ ఉందండి. అసలు ఆయన ఎలా కొట్టారు కానీ అవన్నీ సో క్రేజీ ఉంటాయి. అయితే హరి, ఇప్పుడు మీరు అంటే కీరవాణి గారు ఆన్ స్టేజ్ అంటారు ఒకసారి, నేను సడన్గా ఈ అబ్బాయి మ్యూజిక్ విని ఏ చెన్నై మ్యూజిషియన్ అనుకున్నాను, ఎక్కడోడే అని చెప్పేసి బాగా ఎప్పుడు 10 ఏళ్ళ క్రితం, ఆల్మోస్ట్ 2015. అదే 10 years బ్యాక్. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అలాగా స్టేజ్ మీద ఇంట్రడ్యూస్ చేయడం అనేది, అన్ని పాటలు మీరే పాడడం అనేది మీ విషయంలో జరిగింది. నాకు ఎవరి దగ్గర చూడలేదు, అందువల్ల నాకు బాగా గుర్తుండిపోయింది అది. మీ స్టైల్ ఆఫ్ వర్క్ గురించి అంత స్పెసిఫిక్గా ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కీరవాణి గారు చెప్పడం అనేది మామూలు విషయం. సో అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆ జర్నీ మాది యాజ్ యూజువల్ నేను చాలాసార్లు చెప్పుకున్నానండి, కాకపోతే తణుకు మాది. 2010లో వచ్చేసాను. యాడ్స్కి వాటికి స్టార్ట్ చేశాను. లోకల్ యాడ్స్కి, నేషనల్ జింగిల్స్కి, ఇంటర్నేషనల్ జింగిల్స్కి వర్క్ చేయడం, తర్వాత సీరియల్స్కి వర్క్ చేశాను. ఆ తర్వాత వన్ ఫైన్ డే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఇన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ వి డిస్కస్. నాకు చార్మినార్ అని ఏదైతే ఉందో అలా అక్కడి నుంచి ఇంకా గ్రాడ్యువల్గా. ఓకే, బట్ మీరు అసిస్టెంట్స్గా చేసింది కానీ లేదంటే ఎవరి దగ్గర? నేను స్పెసిఫిక్గా ఒకళ్ళ దగ్గర చేశాను అనేది లేదండి. కొంత పీరియడ్ నేను చక్రి సార్ దగ్గర చేశానండి, ఒక 2 years. ఏ మూవీస్ టైంలో? మాకు అప్పట్లో సర్ప్రైజింగ్లీ ఎలా ఉండేదంటే మాకు సెషన్స్ ఉండేవి అంతే కంటి ముందు. అది ఏ ఫిలిం సెషన్ అనేది మాకు తెలియదు. ఓకే, సాంగ్స్ ఉండేవి, ఏ సినిమాలోకి వెళ్తుంది అనేది మాకు తెలియదు. ఎందుకంటే హీ యూస్ టు బి వెరీ బిజీ ఆ మూమెంట్లో. సింహ అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే కనుక 2013 వరకు నేను ఆయన దగ్గర ఉన్నానండి. 2012 వరకు. సో మాకు తెలిసేది కాదు. ఆ మూమెంట్లో వాళ్ళ బ్రదర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన దగ్గర కూడా కొంతకాలం వర్క్ చేసి సార్ చేయమంటే చేయడం జరిగింది ఆయన. ఓకే. తర్వాత నేను ఇండిపెండెంట్గా బయటకు వచ్చేసాను. ఇండిపెండెంట్ బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా? అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అవ్వచ్చు, లేదంటే సపోర్ట్ విషయంలో అవ్వచ్చు, చాలా ప్రాజెక్ట్స్. ఇక్కడ మనం సర్వైవ్ అవ్వడానికి ఏది నో చెప్పలేని సిచ్యువేషన్ అండి. అంటే అంటిల్ అన్లెస్ వి మేక్ అవర్ మార్క్, నో వన్ విల్ అగ్రీ టు అవర్ ఐడియా. అంటే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉండొచ్చు, ఎందుకు నేను నమ్మాలి అనే క్వశ్చనే ఉంటుంది అవసరం వాళ్ళకి. సో అది ప్రూవ్ చేసుకునే వరకు మనం పని చేస్తూనే ఉండాలి. ఆ పని చేస్తూ ఉండాలంటే వచ్చిన ప్రతి పని ఒప్పుకుంటూనే ఉండాలి, ఏది కాదనకూడదు. బట్ నేను ఏ పని చేసినా కూడా ఇఫ్ సమ్ అదర్ కంపోజర్ ఈస్ వర్కింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, నేను అడిగేవాడిని అనమాట ఆయన దగ్గర నుంచి ఒక ఎన్ఓసి తీసుకురండి, ఆయన ఓకే అంటేనే చేస్తాను అని చెప్పేవాడిని, లేదంటే చేయను. ఎందుకంటే వాట్ ఇఫ్ ఇది నాకే జరిగితే నేను ఫీల్ అవుతాను కదా. సో నేను క్లియర్గా అడిగేవాడిని, మీకు ఇష్యూ ఏంటండి అని చెప్పి అడిగేవాడిని. దేర్ ఆర్ ఫ్యూ ఫిలిమ్స్ లైక్ నేనే సార్ట్అవుట్ చేసి మళ్ళీ వెనక్కి పంపిణీ కూడా ఉన్నాయండి, వద్దండి ఆయనతోనే చేయండి అని చెప్పి. సో వాటికి క్రెడిట్స్ ఇచ్చేవారండి? కొన్నిటికి ఇస్తారు, కొన్నిటికి ఎవ్వరు. బేసికలీ ఇక్కడ ఏమవుతుంది అంటానండి, ఇప్పుడు అది ఇండస్ట్రీ హిట్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ వన్ అమాంగ్ ద అదర్స్, ఓకే చల్తా అంతే, దాని గురించి ఎక్కువ టాపిక్ రాదు. కరెక్ట్. అయితే సో గోస్ట్ మ్యూజిషియన్ అనమాట అయితే మీరు చాలా. మీరు చెప్తాం కదండి సర్వైవల్ ఇక్కడ అంటే వాళ్ళు అర్జెంట్. ఇప్పుడు అందాకే ఎందుకు, ఇప్పుడు మనమే సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్ ట్రైలర్ కొట్టడానికి ఆయనకి ఏదో జ్వరం వచ్చింది అన్నారు లాస్ట్ ఇయర్. నేను డైరెక్టర్ని అడిగాను, సార్ నాకు ఆయన కాల్ అరేంజ్ చేశారు. కాల్ అరేంజ్ చేసి హేషమ్ నాతో బ్రదర్ అని ఇలాగ నాకు ఫీవర్ వచ్చి స్ట్రక్ అయిపోయాను, నేను కేరళలో ఫ్లడ్స్ అప్పుడు చేసి పెట్టండి అంటే చేసి ఇచ్చా. నేను కాల్ తీసుకుంటాను, డైరెక్ట్ అడుగుతా, రిక్వెస్ట్ చేస్తా సార్, ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ ఫీలింగ్ ఉండకూడదు. నేను హనుమాన్ చేసేటప్పుడు కూడా నాకు ప్రశాంత్ గారు చెప్పింది ఏంటంటే, దీనికి నేను ఆప్షన్స్ అందరి దగ్గర ట్రై చేస్తానని ఇప్పటిదాకా స్టిక్ ఆన్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ అంతకుముందు ఆయన ట్రై చేసిన ఆప్షన్స్ కూడా హనుమాన్కి లైక్ మిన్నర్ మురళి కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్లో ట్రై చేస్తున్నారు. స్కోర్ అనేది ఒక కైండ్ ఆఫ్ హిప్ హాప్ కానీ లేకపోతే పాప్, వెస్టర్న్ కంప్లీట్ వేరే జనర్లో ట్రై చేస్తున్నారు.
నేనంటే నేను ఫిలిం చూసి నేను ఇది ఇట్లా చేస్తే బాగుంటుందండి అని నేను ఎప్పుడైతే చెప్పానో, నేను ఫస్ట్ రీల్ వాయించి ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన లాక్, ఇంకా కంప్లీట్ స్క్రాచ్ ఓకే. స్టేజ్ నుంచి మొత్తం మొదలుపెట్టి మొత్తం వాయించుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే. సో, అలాగా యాహ్! జర్నీ అంటే ఇంకా అంటే అది సర్వైవల్ కోసం చేయాల్సొచ్చినయి తప్పింది. అది కూడా విత్ అదర్ కంపోజర్స్ పర్మిషన్. యాహ్! ఆబ్వియస్‌గా. అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ మనం అది ఇచ్చేది. మినిమమ్ థింగ్ అండి. ఎందుకంటే ఏదో డబ్బులొచ్చినాయి గదా! అని చేసేసుకుంటూ వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదది. లేదు అది ట్రూ మళ్ళీ అది. ఎక్కడైనా ఎదురుపడినప్పుడు అందరం అవును. మనస్ఫూర్తిగా మాట్లాడుకోగలగాలి మళ్ళీ. ట్రూ. చెప్పలేం రేపు 'హేషంతో' మళ్ళీ ఏదైనా ఎప్పుడన్నా కొలాబ్ అవ్వాల్సి రావచ్చేమో. రావచ్చు. నాకు తన వాయిస్ అంటే చాలా ఇష్టం. హ్మ్. నేను తనని పాడమని అడగొచ్చు. ఓకే. సో, హరి ఇప్పుడు కంపోజిషన్స్‌కొచ్చేటప్పటికి డైరెక్టర్స్ కొంతమంది చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. లేదు నాకు ఈ తరహా ట్యూనే గావాలి అని జెప్పేసి. కొంతమందేమో చాలా సింపుల్‌గా రిఫరెన్స్ ఇచ్చేస్తుంటారు. నాకు ఇలాంటిదే గావాలి అని జెప్పేసి. సో, ఈ ఈ తరహా కావాలని చెప్పి ఇచ్చేటప్పుడు మీకు ఫ్రీడమ్ ఉంటుంది. హుహు. కంప్లీట్‌గా. అంటే మీరు మీ ఓన్ తి మైండ్‌తో తీసుకెళ్ళి. బట్ ఇదే కావాలి అని చెప్పేసి ఇలాంటిదే కావాలని ఇచ్చినప్పుడు సో, అందులో ఎంత ఫ్రీడమ్ ఉంటుంది? అండ్ ఆ టైప్ ఆఫ్ 2 రీక్రియేషన్‌లో రకాలుగాను ఎక్కడన్నా ఫ్రీడమ్ ఉంటుందండి. హ్మ్. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలనేది ఐడియా లేదనుకోండి, అదో రకం స్వేచ్ఛ. హ్మ్. నాకేమనిపిస్తే అది ది బెస్ట్ అనేది నేను ఫిగర్ ఔట్ చేసుకొని వాళ్ళకది ఇచ్చేస్తా. మనం చేస్తుంది వర్కౌట్ అవ్వట్లేదనుకోండి, అక్కడ మన స్వేచ్ఛ పోతుంది. అప్పుడు వాళ్ళకేం కావాలో అది చెప్పారనుకోండి, అదో రకమైన స్వేచ్ఛ. హ్మ్. ఓకే. ఓకే. ఈ ప్యాటర్న్‌లో ఎళ్తే గనుక ఇది వర్కౌట్ అయిపోతుంది. ఓకే. డన్ క్లియర్. బట్ ఆ రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఎక్కడైనా సరే ఒరిజినాలిటీ మిస్ అవ్వే అవకాశాలు కొన్ని ఉంటాయేమో. కొన్ని సార్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అలా హ్మ్. అయ్యేటప్పుడు నేను చెప్పేస్తా. మోస్ట్‌లీ ఓకే. నేనే కాదు, ఎవరైనా చెప్పేస్తారు. ఇలా చేయటం వల్ల మీరనుకుంటున్నట్టు ఈ సీన్ వరకు ఎలివేట్ అవ్వచ్చేమో కానీ, టు అండ్ ఫ్రో చూసుకుంటే గనక ముందు వెనకాతల సీన్స్‌కి ఇది ఆడ్ కొడతది ఫ్లోలో అని చెప్పేస్తాం. హ్మ్. అట్లా అవ్వట్లేదు అనుకున్న పక్షంలో ఎండ్ ఆఫ్ ది డే ఏంటండి ఇది ది బెస్ట్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. యాహ్! అంతే. ఓకే. అండ్ స్పెసిఫిక్‌గా ఒక సీన్ కంపోజిషన్ చేసేటప్పుడు గాని, లేదంటే ఒక పాటకి కంపోజ్ చేసేటప్పుడు గాని, ఒక డైరెక్షన్ టీమ్ అయ్యుండొచ్చు. లేదంటే లిరిక్ రైటర్ అయ్యుండొచ్చు ఎవరైనా సరే. సో, ఒక ఎక్స్‌ప్లనేషన్ అనేది ఎంత వరకు ఇవ్వాల్సొస్తది ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి? ఇప్పుడు 'సాయి రాజేష్' సార్ ఫిల్మ్ చేస్తున్నాం కదండీ! హ్మ్. నాకు ఆయన వచ్చి నన్ను కలిసినప్పుడు ఒక సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది ఎంత హార్డ్ హిట్టింగ్‌గా నరేట్ చేశారు అంటే, ఆన్ ద స్పాట్ ట్యూన్ అయిపోయింది. అక్కడ ఆయన నన్ను మెచ్చుకున్నా గూడా క్రెడిట్ నేను ఆయనకే ఇస్తా 100%. ఇంత ఫాస్ట్‌గా మీరు కంపోజ్ చేస్తున్నారు అంటే గనక అంటే కూడా నేనది తీసుకోలేనండి. ఎందుకంటే నాకది ఆయన అంత హార్డ్ హిట్టింగ్‌గా చెప్పారు కాబట్టే నాలోంచి ఒక స్పందనొచ్చింది. హ్మ్. అలా చెప్పలేకపోయి ఉంటే గనక నేను కొంచెం టైం తీసుకునేవాడినేమో. అది అవును. ఫిగర్ ఔట్ చేసుకోవడానికి నాకే టైం పట్టేదేమో. ఆ స్థాయిలో వచ్చుండేది కాకపోవచ్చు. కాకపోవచ్చేమో. హ్మ్. ఆయన క్రిస్టల్ క్లియర్‌గా ఆ సిట్యుయేషన్‌లో ఆ హీరో ఇలా కూర్చుంటాడు. ఈ పోస్చర్‌లో కూర్చుంటాడు. తన మైండ్‌లో ఇది ఫీల్ అవుతూ ఉంటాడు. బ్యాక్ స్టోరీ ఇది. జరగబోయేది ఇది. అని అంతలాగా ఆ సీన్ నరేట్ చేస్తున్నప్పుడు స్పాట్‌లో ట్యూన్ వచ్చేస్తుంది. ఇంకా ఇంకా మనకి ఆ మనిషి పిక్చర్‌ని నా కంటి ముందు చూపించేస్తున్నారాయన. హ్మ్. చూపించినప్పుడు ఆబ్వియస్‌గా మనకి ఇంకా ఎక్కువ టైం తీసుకోలేమండి. ఎందుకంటే అది మనం ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి, ఎప్పుడు మ్యూజిక్‌లోనే ఉంటాం కాబట్టి, ఆహ్, మనసనేది స్పందిస్తది. ఖచ్చితంగా మనం మంచి బుక్ చదివినా, మంచి సీన్ విన్నా, మనం వేరే సినిమా చూస్తున్నా గూడా, ఆ సినిమాకి వేరే స్కోర్ ఉన్నా గూడా, ఆ సీన్ బావుంటే నాకు ఆటోమేటిక్‌గా ఇంకో ఐడియా వస్తా ఉంటది లోపల. అవునవును. సో, యాహ్! లేదు అది అంటే మ్యూజిక్ డైరెక్షన్ అనే కాదు. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అనే కాదు. చాలా మందికి కరెక్ట్. అనిపిస్తా కరెక్ట్. ఉంటది. కరెక్ట్. ఒక సీన్ చూస్తున్నప్పుడు ఇక్కడ ఇది కాదు కదా! కొంచెం ఏదైనా థంపింగ్ ఇంకా బాగుండుంటే ఉంటది కదా! అని అది ఉంటదిలెండి. ఆ సెన్స్ అది యాహ్! ఆటోమేటిక్ అది. ఓకే. అయితే ఇప్పుడు 'సాయి రాజేష్' లాగా అందరూ అంత వివరంగా లేదు వివరించి 'సాయి రాజేష్' ఎమోషన్స్‌తో సారనే కాదండి. అంటే హ్మ్. ఎవరైనా కొంతమందేంటంటే ఆహ్, పర్టిక్యులర్‌గా అక్కడ వాళ్ళకొక మ్యూజిక్ కావాలని ఉంటుంది. వాళ్ళొక రిఫరెన్స్ పెట్టుకోరు. హ్మ్. ఇక్కడ ఏదైనా ఉంటే బావుంటుంది అన్న ఒక దాంట్లో వస్తారు. అలా వచ్చినప్పుడు వాళ్ళు నాకు నరేట్ చేసినప్పుడు నేను ఆ పర్టిక్యులర్ సీన్ గురించి కాకుండా ఓవరాల్ ఫ్లో వింటానండి. ఓవరాల్ ఓకే. ఫ్లో విని హౌ హార్డ్ దిస్ సిట్యుయేషన్ ఈస్ ఫిట్టింగ్ ఇంటూ ద మూవీ. అంటే ఆ ఫిల్మ్‌లో ఇది ఒక నార్మల్ పాసింగ్ క్లౌడ్ లాంటి సిట్యుయేషనా? లేకపోతే ఇదొక కీ రోల్ ప్లే చేసే సిట్యుయేషనా అనేది చూసుకొని, ఇంకా నాకు నేను మళ్ళీ బ్యాక్ వాక్ చేసుకొని అప్పుడు వాళ్ళకి నేను కంపోజ్ చేసి వినిపించడం జరుగుతుందండి. ఓకే. అయితే హరి ఇప్పుడు ఒక సినిమాకి అది మేకింగ్ ప్రాసెస్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ అండ్ రిలీజ్ దాకా
అంటే లిటరల్లీ సినిమా రిలీజ్ అయ్యే నిమిషం 1 గంట, 2 గంటల ముందు వరకు అంటే ఏదైతే యూఎస్ఏ కాపీస్ పంపిస్తారో అప్పటిదాకా ఉండే వన్ ఆఫ్ ద కీలకమైన టెక్నీషియన్ మ్యూజిక్ డైరెక్టర్. Correct. అంటే యాక్టర్స్ కూడా షూట్ అయిపోయిన తర్వాత లేదా డబ్ అయిపోయిన తర్వాత వాళ్ళ వర్క్ అయిపోతుంది. కరెక్ట్. ప్రొడ్యూసర్స్ కూడా ఒకానొక స్టేజ్కి వచ్చిన తర్వాత దే ఆర్ నాట్ ఇంటూ అంటే వాళ్ళకి పూర్తి స్థాయి బాధ్యత ఉండదు దాని మీద. బాధ్యత ఇన్ ద సెన్స్ వాళ్ళకి కంట్రోల్ ఉండదు దాని మీద. సో ఉండేది లాస్ట్ వరకు ఒక డైరెక్టర్ తర్వాత అందులో కూర్చుని చేసేదంతా కూడా ఎడిటింగ్ కూడా అయిపోద్ది అప్పటికి. సో ఒక డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టరే ఎండింగ్ గ్రేడింగ్ కూడా కంప్లీట్ అన్నీ అయిపోతుంది. అదే అంటే గ్రేడింగ్ గురించి నేను చెప్పలేను అంటే అది కూడా ప్యారల్ గా అవుతూ మోస్ట్లీ అయిపోద్ది. బట్ మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడే ఎండింగ్ అలాగే మీకు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలంటే మేము ఇదే ప్రసాద్ ల్యాబ్స్ లో కూర్చుని హనుమాన్కి ప్రశాంత్ సార్ మీరు ఎందుకు ఇంత గింజేసుకుంటున్నారు సరిపోయింది కదా మ్యూజిక్ అన్నారు ఆయన. అన్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయిపోయి లేదు సార్ ఈ నైట్ దాటితే కాపీ వెళ్ళిపోద్ది ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. మీరు వినుంటే కదా దశరథ వికృతి మహిత సుతమతి రఘుకుల దళపతి ఈ ప్యాటర్న్ అంతా నేను అప్పటికప్పుడు నైట్ ల్యాప్టాప్ పెట్టుకుని ఆన్లైన్లో అందరినీ కనెక్ట్ చేసుకుని మా సింగర్స్ మళ్ళీ కొన్ని లేయర్స్ పాడించి మళ్ళీ కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని అప్పటికప్పుడు దాన్ని కన్సల్టేట్ చేసి ఎక్స్పోర్ట్ చేసి అప్పటికప్పుడు దాన్ని ఎయిర్ డ్రాప్ చేసి దాన్ని అప్పటికప్పుడు మళ్ళీ చూపిస్తే హ్యాపీయా ఏది మిడ్ నైట్ 1:30కి తెల్లరిగట్టు కాపీ వెళ్తుంది. అదే నాకు ఆ ఇంపాక్ట్ సరిపోవట్లేదు, నాకు థంపింగ్ ఫీల్ రావట్లేదు అని చెప్పి దీనికి నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఆ మూమెంట్కి నాకు నా టెక్నీషియన్స్ అలాగా రెస్పాండ్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. నాకు ఒక సర్టెన్ టైమింగ్స్ ఉంటాయి కదా, కాకపోతే వాళ్ళు కూడా హౌ క్రూషియల్ ఇట్ ఈస్ ఇన్ మై లైఫ్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయటం, నైట్ సింగర్స్ పాడటం, నాకు ప్రోగ్రామర్స్ నైట్ పని చేయటం. నేను ఇంత చెప్పొచ్చేది ఏంటంటే ఆ లాస్ట్ నిక్ ఆఫ్ ద మూమెంట్లో కూడా దాన్ని వర్క్ చేయడం జరిగింది ప్రసాద్. అదే సో ఇంత అంటే ఆల్మోస్ట్ ఒక కాపీ వెళ్ళే ఒక గంట ముందు వరకు కూడా పనిచేసే ఏకైక టెక్నీషియన్, ఏకైక అనకూడదు కానీ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ టెక్నీషియన్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఆ ప్రాపర్ ఆ రెస్పెక్ట్ కానీ లేదంటే ఆ క్రెడిట్ డ్యూ కానీ ప్రాపర్గా వస్తుందా? అది దాన్ని మనం ఎప్పుడు పట్టించుకోకూడదండి. బేసికల్లీ దాని గురించి పట్టించుకోవడం మొదలు పెట్టాం అనుకోండి ప్రతిదీ పాయింట్అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. డూ యువర్ వర్క్, నేచర్ విల్ డిసైడ్. అంతే, నీ పని నువ్వు చేసుకెళ్ళిపో. ఫిలాసాఫికల్గా బాగానే ఉంది, కాకపోతే ఇది ఒక అంటే ఆచరణ విషయంలో మీరు ఎంత పాటించినా కూడా లేదండి. అవతల వాళ్ళు మనకి తగిన రెస్పెక్ట్గా అనండి లేకపోతే గుర్తింపు అనండి ఇవ్వట్లేదు అంటే మనలోనే లోపం ఉంది. మనలోనే లోపం ఉందండి. ఇప్పుడు సో సింపుల్ అండి, మీరు ఒక రాయిని పట్టుకున్నారు, ఎట్లా పట్టుకుంటారు? ఇట్లా ఎగరేస్తూ ఉంటారు. డైమండ్ అలా ఎగరేయగలరా? ఉంటాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు, కింద పడితే ఏమవుతుందని. మనం ఏ మెటీరియల్ అనేది మన వర్క్ డిసైడ్ చేస్తుంది. పని చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. మనల్ని ఎంత రెస్పెక్ట్ఫుల్గా, మనల్ని ఎంత బాగా జాగ్రత్తగా చూసుకోవాలనేది మన వర్క్ డిసైడ్ చేస్తుంది. మనం ఇలా అవతల ఉండాలని మనం డిసైడ్ చేయకూడదండి, మన పని డిసైడ్ చేస్తుంది. అంటే పని డిసైడ్ చేయడం ఫైన్, నేను కాదనట్లేదు. అంటే ఆ సినిమాకి మీరు ఇచ్చిన అవుట్పుట్ బట్టి మీకు రెస్పెక్ట్ అవడం అనేది నేను ఖచ్చితంగా ఒప్పుకున్నాను. అది ఆబ్వియస్. ఆ అవుట్పుట్ బట్టే రిజల్ట్ ఉంటుంది, ఆ అవుట్పుట్ బట్టే మీరు మీరు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఉంటాయి, అన్నీ ఫైన్. కాకపోతే ఒక సినిమా అంత కష్టపడిన తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాట్ ఓన్లీ అబౌట్ యూ, ఐమ్ టాకింగ్ అబౌట్ ద క్రాఫ్ట్. ఒక మ్యూజిషియన్ అనే ఒక క్రాఫ్ట్కి లేదంటే ఆ కంప్లీట్గా ఉన్న ఒక టీమ్కి ఒక సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఓకే. ఇప్పుడు అందులో ఈ ఆడియో ఫంక్షన్స్ అనేవి లేవు, ఇప్పుడు సింగిల్స్ అని వస్తున్నాయి. ఈ తర్వాత సినిమాల కంటే సినిమాలో ఫుల్ సాంగ్స్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్. ఇప్పుడు మనం సాయిరాజ్ సార్ గురించి మాట్లాడుకుంటే కనుక బేబీ అనే సినిమాకి ఆయన మ్యూజిక్ని ఎలా ప్రమోట్ చేశారు? చాలా అరుదుగా ఉంటున్నాయి. అదే చాలా రేర్, వెరీ రేర్ అది. అంటే నా విషయంలో నేను సాయిరాజ్ సార్కి థ్యాంక్స్ చెప్పా, విజయ్ బుల్గానిన్ గారి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అంటే ఇట్లా చేసేవాళ్ళు చాలా అరుదైపోయారు. అంటే గివింగ్ రెస్పెక్ట్ ఈజ్ మినిమల్ థింగ్, ఓకే. కానీ అది నెత్తిని పెట్టుకుని ఇదే నా సినిమాకి ప్రాణం అనే అంత ప్రమోట్ చేయడం అనేది అదొక వరం మ్యూజిక్ డైరెక్టర్. అది కొంచెం రేర్, బట్ స్టిల్ చెప్తాం కదండి, ఈ ఫిలిం కాకపోయినా ఇంకో ఫిలిం కానీ పే ఆఫ్ చేస్తుంది. అది మనం చేసే వర్క్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక పని చేసిన తర్వాత వాళ్ళకి ఆ పని కావాలనుకోండి, ఎవరు చేశారని వెతుక్కుంటూ వస్తారుగా. అదే మీరు చెప్పినట్టు చాలా అర్థంగా. ఇప్పుడు సాయి రాజేష్ బేబీకో నాకు ఈ ముక్క తేజ సజ్జ గారు చెప్పారు. నేను హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత తెగ ఫీల్ అయిపోతాను అనమాట. లైక్ 3 people అని చెప్తారు బయట అది ఇది అంటే ఊరుగా అయ్యో బ్రదర్గా చెప్తున్నాను.
ఎవరు చేశారనేది జనం వెతుక్కుంటూ వస్తారు కదా, ముగ్గురిని పెట్టేసుకుంటే అవుట్పుట్ రాదు కదా, ఇప్పుడు నువ్వేం చేసావు నాకు తెలుసు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏ పని కావాలో ఆ పని చేసిన వాడి దగ్గరికి ఎత్తుక్కుంటూ వెళ్తారు. అవును, ఆబ్వియస్గా. నేను చెప్పినప్పుడు నేను నవ్వుకున్నా. ట్రూ, నిజం కదా. ట్రూ, ఆయన కూడా ఎక్స్పీరియన్స్ త్రూ ఉంటుందా ఇది. అయితే అదే అంటున్నా, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఒక సాయిరాజ్ గారు, విజయబాబు గారు, త్రివిక్రమ్ గారు తమన్ గారిని హోల్డ్ చేసుకున్నట్టు, ఇలాగ చాలా అరుదుగా కొంతమంది మాత్రమే ఆ క్రెడిట్స్ అనేవి ఇస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళ తమన్ work సార్, highlight చేస్తూ త్రివిక్రమ్ సార్ అని వచ్చారు. ఇప్పుడు అంటున్నామండి మనం. తమన్ సార్ ఇన్ని హడ్డిల్స్ దాటుకుని వచ్చి ఉంటారు. అవును, ఆయనకి మీరు ఇందాక అన్నదే ఇప్పుడు స్టార్టింగ్లో ఇచ్చుంటారో అలాంటి రెస్పెక్ట్ అంటే మేబీ ఇప్పుడు వస్తున్నంత ఇవ్వకపోయి ఉండొచ్చేమో, అవును. కానీ ఆయన తెచ్చుకున్నారు కదా. ఆయన సాదాసీదా రాయి కాదు, అదొక పర్వతం అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు కదా. ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ డైమండ్ అని ప్రూవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా నేను అదే అంటున్నా, డౌన్ ద లైన్ నేను కూడా ఒక మేబీ ఒక 2-3 years తర్వాత, 4-5 years తర్వాత నేను కూడా దాన్ని నేను సాధించగలను నమ్మకంతోనే ఉన్నానండి. చాలా గట్టి నమ్మకంతో ఉన్నా. ఓకే, లేదండి, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. లేదు అంటే కనుక కొంచెం ఎక్కడ అలసత్వం వచ్చేస్తుంది. మీరు అన్నది కరెక్టే ఆ విషయంలో మాత్రం. అయితే ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఏదైతే ఒక డ్రీమ్తో 2010లో మీరు కెరీర్ స్టార్ట్ చేశారో దానికి ఆ దరిదాపుల్లోనే అనుకుంటున్నారా ఇప్పుడు? లేదండి, ఇప్పుడే డోర్స్ ఓపెన్ అయ్యాయి కదండి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ప్లానింగ్ ఒకటి ఉంటుందండి. ఒక మనిషి కెరియర్ ప్లానింగ్ అనేది ఒకటి ఉండాలి ప్రాపర్గా. అంటే బ్లైండ్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవటం కాకుండా అది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మనకి. ఆ మూమెంట్లో నేను కన్నడలోనే చేసి ఉంటే కనుక ఆ ఛానల్ ఎలా ఉండేదో నాకు తెలియదు. కానీ భగవంతుడి దయ వల్ల ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్, లైక్ ఆల్ ద డౌన్స్, మ్యాక్సిమం డౌన్స్ చూశాను. అంటే చీకటి మొత్తం చూసిన తర్వాత ఒక చిన్న కాంతి కిరణం చూసినా వచ్చే హోప్ వేరే లెవెల్లో ఉంటుంది. అది అలాంటిది ఒక ఫ్లడ్ లైట్ పడితే ఎలా ఉంటుంది, అలా హనుమాన్ ఫ్లడ్ లైట్ ఏంటి, ఇంకా పెద్దనే చెప్పాలి. ఒక ఫ్లడ్ లైట్ కాదు, స్టేడియం లైట్ అది. ఒక్కసారిగా స్టేడియం మధ్యలో నిల్చోబెట్టింది అనమాట. ఓకే, సో అంటే దానికి ఎంత దూరంలో ఉన్నా అనుకుంటున్నారు? లేదండి, ఇప్పుడే స్టార్ట్ చేశానండి. డెఫినెట్లీ పొందిన ఎక్స్పీరియన్స్తో చేసిన తప్పులు ఎక్కడ రిపీట్ కాకుండా, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ మేకింగ్లో నేను చెప్తుంది, వర్క్లో ఎప్పుడు నేను తప్పులు చేశాను అని నేను అనుకోలేదండి. దేనికైనా కూడా ఒకటే హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. అంటే నాకు అప్పుడు దొరికిన బడ్జెట్స్ని బట్టి, నాకు దొరికిన వెసులుబాటుని బట్టి ఆ సినిమాకి ఏ మేరకు న్యాయం చేయగలనో ఆ మేరకు చేసుకుంటూ వెళ్ళిపోయాను. భగవంతుడి దయ వల్ల నేను అడిగిన ప్రతిదీ నాకు ప్రశాంత్ వర్మ గారు సమకూర్చారు. నాకు హనుమాన్కి వాట్ ఎవర్ ద టైమ్ అండ్ ద బడ్జెట్, దానికి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది నాకు ఆయన సమకూర్చడం అనేది పెద్ద వరం నాకు. ఎందుకంటే నన్ను నమ్మి అంత పెట్టాల్సిన అవసరం లేదండి. ఎస్పెషల్లీ నేను ఇంకా ప్రూవ్ చేసుకోలేదు ఆ మూమెంట్కి. అంటే చెప్పుకోదగ్గ స్థాయిలో కన్నడలో ఉన్నా కూడా తెలుగులో లేదు. కానీ ఆయన నమ్మటం మూలన అది సాధ్యపడింది. సో ఫర్ ఎవర్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు హిమ్. మీకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి? పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంటే ZEE5లో గాలివాన అని ఒకటి చేశాను. అది దట్ వాజ్ లైక్, అది కూడా సేమ్ ఇష్యూ ఇందాక మనం మాట్లాడుతున్నది. దానికి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఆయన కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల స్టార్ట్ చేయలేకపోయారు దాన్ని. ఓకే, అది ఏమైపోయిందంటే కనుక 20 days రిలీజ్ డేట్కి దగ్గర పడిపోయింది. నాట్ ఈవెన్ 1 single ఎపిసోడ్ వాజ్ డన్ స్కోర్ అప్పటికే. ఆయన ఒకటి చేసి ఉన్నారు, అది వీళ్ళకి నచ్చలేదు. సో నేను ఎక్కడో లేలాదాకలో కూర్చుని ఉంటే గాలివాన అని ZEE5లో వచ్చిందండి. మన నార్త్ స్టార్ శరత్ నరస్ సార్ ఫోన్ చేసి, నువ్వు అసలు వార్ జోన్లో రావాల్సింది ఇక్కడికి అన్నారు. వచ్చి చూశాను. చూసిన తర్వాత నాకు శరణ్ కొప్పిశెట్టి, ఆయన వర్క్ చాలా ఇష్టం నాకు. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఆయన. చూసి అసలు దీనికి టైం పడుతుంది, ఒక 2-3 months అంటే 20 days టైం ఉందన్నారు. 20 daysలో ఈ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అండి. లైక్ నాకు ఆల్మోస్ట్ 20 days కంప్లీట్ అయిన తర్వాత నాకు టైఫాయిడ్ వచ్చింది. అంత ప్రెషర్ తీసుకున్నా అంటే ఇంక ఎంత ప్రెషర్ తీసుకున్నానంటే ఆ 20 daysలో 4 hours ఫుటేజ్ కొట్టించి, ఎక్కడ కూడా నా బ్యాడ్ అంటే బయట తెలియదు కదా, వీడు 20 రోజుల్లో చేశాడు, ఇంత బడ్జెట్లో చేశాడని మాట్లాడతారు, ఎలా చేశాడు అనేది మాట్లాడతారు.
నా పేరు పోకూడదు, నన్ను నమ్మి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వచ్చారు అని చెప్పేసి దాన్ని ఎంత నెత్తికి తీసుకున్నానంటే ఇంకా ఆ 20 డేస్ నిద్ర అనేది మర్చిపోయాను లిటరలీ. దాని తర్వాత నాకు వచ్చిన కాల్స్ కానివ్వండి అన్ని చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. అంటే నా ఫెలో కంపోజర్స్, ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫోన్ చేసి మాట్లాడడం దాని గురించి, అదొకటి మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాజెక్ట్ అండి అది. అయితే మీరే ఇప్పుడు చెప్తున్నారు లైక్ దాని బడ్జెట్ ఎంత ఇవన్నీ పక్కన పెట్టి, అంటే ఈ మ్యూజిక్ కంపోజిషన్. సో అంటే మ్యూజిక్ కంపోజిషన్ అనేది క్వాలిటీ వైజ్ ఓకే నేను కాదన్ను, బట్ ఆ కంపోజిషన్ దానికి బడ్జెట్ అనేది ఎంతవరకు ఎక్కువ సమానంగా ఉండాలంటారు? అంటే బడ్జెట్ బట్టే కంపోజిషన్స్ అనేవి బెటర్మెంట్ ఉంటాయా? మీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రిప్లెక్స్ విల్లా కట్టాలనుకోండి, ఒక ఇంజనీర్స్ ఒక ప్లాన్ గీస్తారు కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లాన్ అనేది ఒక ట్యూన్ అనుకుందాం. ఇప్పుడు మీ ఐడియా ఎంత లావిష్గా ఉంటే దాని ఖర్చు అంత సరిపడా ఉంటుంది కదా. సేమ్ లైక్ హియర్ అండి, మన ట్యూన్ అనేది ఎంత ఎఫిషియెంట్గా దాన్ని అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే అరేంజ్మెంట్స్ కోసం అని చెప్పేసి చాలామంది, కొంతమంది ఏమో ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉన్న కొంచెం ఏఐనో లేదంటే ఏవైతే ఆల్రెడీ ప్రీమిక్స్డ్ వర్షన్స్ ఉన్నాయో, ఇది ట్యూన్ అనుకుందాం. సీన్ చాలా నార్మల్గా ఉంది అక్కడ పెద్ద అవసరం లేదు. ఒక చిన్న లీడ్ ఇన్స్ట్రుమెంట్ లైక్ ఒక వుడ్ విండ్స్ ఫ్లూట్తోనో, ఒక క్లారినెట్తోనో, ఓబుతోనో, లేకపోతే ఒక నైలాన్ గిటార్తోనో ఏదో సింపుల్గా అయిపోతే అది ఓకేనండి. వాట్ ఇఫ్ దట్ సిచ్యుయేషన్ డిమాండ్స్ 100-piece ఆర్కెస్ట్రా? వాడు వెనకతలో పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది, వాడు ఒక వారియర్ ఫైట్ చేసి కూర్చున్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ వాడు అలా కూర్చున్నాడు, వాడి రిఫ్లెక్షన్ అందులో కనిపిస్తుంది, వాటర్లో అలసిపోయి ఉన్నాడు, మొత్తం ఊడ్స్తూ ఉన్నాడు, దాంట్లోంచి ఒక బ్లడ్ ఫ్లో అవుతూ వస్తుంది అన్నాడు డైరెక్టర్. ఆ మూమెంట్కి మీకు ఎలాంటి ఆర్కెస్ట్రేషన్ చేయాలనిపిస్తుంది? మంచి భారీగా అసలు మాటల్లో చెప్పలేనిదే కదా మ్యూజిక్ అనేది. అంటే మనసులో వాడికి ఎంత పెయిన్ ఉంటే దాన్ని రిఫ్లెక్ట్ చేయగలగాలి, దాన్ని మ్యూజిక్లో ఎట్లా పోర్ట్రే చేయగలగాలి అంటే కనుక అది ఎంత బలంగా ఉంటే దానికి 10 times చేయాలనిపిస్తుంది అండి నాకు. స్క్రీన్ మీద డైరెక్టర్ ఒక ఫీల్, నాగనే కదా ఫర్ ఎనీ మ్యూజిషియన్, మీరు ఒక బ్లాక్ పెట్టి ఒక ఫ్రేమ్ పెట్టి ఒక ఎక్స్ప్రెషన్ వదిలేస్తే అది మనకి ఫస్ట్ చూసినప్పుడే హై వస్తుంది అనుకోండి, ఇంకా మ్యూజిక్తో 10 times వేస్తుంది. ఓన్లీ మ్యూజిక్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదనేది నా ఫీలింగ్ అండి. ఒక ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి అంటే అఫ్ కోర్స్ కంపోజింగ్లో మీకు అది ఆ గ్రామటికల్ ఫీల్ అనేది ఉండాలి. అది పక్కన పెట్టేస్తే పిక్చర్ కూడా మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతున్నప్పుడే రెండు ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ చేసుకున్నప్పుడే మీకు ఆ హై అనేది వర్కౌట్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ జైలర్ ఉందండి, రజనీకాంత్ గారిని కూర్చోబెట్టారు కుర్చీలో, రజనీకాంత్ సార్కి ఉన్న ఆరాకి జస్ట్ అలా స్టేజ్ వదిలేశారు అంతే, డైలాగ్స్లో ఏమైనా మ్యూజిక్ వస్తుంది, మీరు హై ఫీల్ అవుతున్నారా లేదా? సిట్ రజనీకాంత్ సార్ని తీసేసి ఓన్లీ మ్యూజిక్ వినండి అంటే బాగుంది ఇది ఏదో, కానీ అది ఎప్పుడు సినిమా చూసాక బాగుంది. అసలు మీరు ఏం ఊహించుకోకుండా ఉత్తి మ్యూజిక్ విన్నారనుకుంటే చాలా బాగుంది, హై ఉంది అనుకుంటాం. రజనీకాంత్ సార్ ఫ్రేమ్లోకి రావటం వల్ల చూసే ప్రతి ఒక్కరు రజనీకాంత్లో ఫీల్ అయిపోతుంటారు. నేనే రజనీకాంత్ ఫీల్ అవుతాను. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ ఫర్ హనుమాన్. నేను చెప్పాను, నేను ఇదే ప్రశాంత్ సార్కి చెప్పాను, సార్ ఇలాగ మనం కూడా స్టే ఇద్దాం, నాకు వదిలేసిండి నాకు అంటే, అప్పుడే ఆయన మీరు వదిలితే రాముడి సీక్వెన్స్లు కానివ్వండి, ఆంజనేయ స్వామి కింద ఫామ్ అయ్యే సీక్వెన్స్లు, ఇవన్నీ నాకు డైలాగ్స్ లేకుండా స్టేస్ వదిలేశారు. ఆ స్టే వదలటం వల్ల నేను నా తృప్తి కొద్దీ కొట్టుకుంటే. ఓకే. అంటే చాలామంది కంప్లైంట్ ఇస్తుంటారు అనమాట, చాలామంది మ్యూజిషియన్స్. ఇంతకుముందు నేను కొంచెం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నేను అనుకున్న అంటే వాళ్ళు ఏదైతే కంపోజిషన్ ఉందో దానికి కొంచెం క్వాలిటీ స్టూడియో వచ్చిందా, లేదంటే క్వాలిటీ టీమ్ ఈ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉంటారో సెట్ అయినా బాగుండేది అని అంటారు చాలామంది. సో అది ఎంతవరకు అది కరెక్ట్? అది అలా ఏం లేదండి. ఇప్పుడు నేను ప్రశాంత్ సార్ని కలవక ముందు వాట్ మేడ్ హిమ్ బిలీవ్ ఇన్ మీ అంటే కనుక, నేను అంతకుముందు చేసిన వర్క్సే చూపించుంటాను కదా ఆయనకి. ఆబ్వియస్గా అంతకుముందు నాకు ఎవరో అంత బడ్జెట్లు ఇవ్వలేదు కదా, బట్ హీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ టు పికప్ లైక్ ఓకే ఇతనిలో ఈ విషయం ఉంది, ఇతనికి మనం ఈ ఫీడింగ్ ఇవ్వగలిగితే కనుక ఇతను వండర్స్ క్రియేట్ చేస్తాడు అనే సెన్సిబిలిటీ ఆయనకు ఉంది కదా.
నాకు అలాగ దొరకట్లేదు అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చే కంటే నాకు దొరికిందంతా నేను ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు హనుమంత్ ఇది ప్రూవ్ చేశాను. హనుమాన్కి ముందు నేను చేసుకుందంతా ఆయన ఒప్పించా. ఇప్పుడు హనుమాన్ వల్ల ఇంకొంతమందిని ఒప్పిస్తా. అదొక ప్రాసెస్ అంతేనండి. ఇక్కడ కంప్లైంట్స్ అనేవి ఎవరి మీద ఇచ్చుకోవడానికి ఏమి ఉండదండి. ఎండ్ ఆఫ్ ద డే ప్రొడక్ట్ మాట్లాడుతుంది అంతే. ప్రొడక్ట్ అవుట్పుట్ బట్టే కదా ఏదైనా సరే. అది మీరు ఎంత కష్టపడ్డారు, ఏం చేశారు, ఎంత ఎవడు పట్టించుకోడు అంటే కనబడుతుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి వస్తున్నారు, మనం ఫ్రీగా చూపించట్లేదు సినిమాలకి. మీరు నమ్మరు, నేను ఇంతకుముందు నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు షోస్ తీస్తుండే. నా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది క్రిస్టియన్స్ ఉంటే గోస్పెల్ సాంగ్స్ క్రిస్మస్ అప్పుడు నేను వెళ్ళి ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క ట్యూన్ పాడేవాడిని. ఈ చర్చిలో ఓన్లీ 2 మేలు ఒక ఫీమేల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి తగ్గట్టు ఒక సాంగ్ చేసేవాడిని. సరిపోద్ది, ఓకే ఓకే ఓకే, కీబోర్డ్ ఉన్నాడు, డ్రమ్మర్ ఉన్నాడు, చాలు, ఓకే. నెక్స్ట్ ఫోన్ చేసేవాడిని, ఆ చర్చిలో ఎంతమంది ఉన్నారా, ఓకే, 10 మంది ఉన్నారా, అయితే ఓకే, అందరూ మంచి సింగర్స్ అయినా ఫైన్. ఎందుకురా మారుస్తా అంటే ఏం చేసేది ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి గంట జర్నీ, ఈ జర్నీలో ఇంకో సాంగ్ చేసేద్దాం, సాంగ్ కొట్టేస్తున్నారు. అక్కడ మనకి ఏ మేరకు అవకాశం ఉంది, ఆ అవకాశం మేరకు మనం ఎంత అద్భుతం చేయగలం. ఇంతే. ఓకే. అయితే మీ కొన్ని వీడియోస్ చూశాను. ఒక లెజెండరీ డైరెక్టర్ ముందు కూర్చొని ఎవరండి? సరే నాకు గుర్తు రావట్లేదు. మీరు పంచి కట్టుకొని నీట్గా మంచిగా ఆయనకి ఈయన మన నండూరు శ్రీనివాస్ గారు ఆయన ముందు కూర్చొని గురువు గారు అని చెప్పేసి ఆయన ముందు అసలు కూర్చొని అంటే అది మీరు అంటే అదొక ఆయనకు ఒక ఏమంటారు ఒక సమర్పించుకున్నారా, లేదు అంటే ఆయనకు ఒక బాధ్యత గౌరవపూర్వకంగా ఆయనకి అది ఇచ్చారా అని తెలియదు, కానీ బట్ అది ఒక వండర్ఫుల్ మూమెంట్ అనిపించింది నాకు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో నాకు మెగాస్టార్ అంటే ఎంత ఇష్టం, స్పిరిచువల్ వరల్డ్లో ఆయన అంటే అంత ఇష్టం. వారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ అలాంటి మహనీయుల్ని కలవటం అనేది ఒక వరం అండి. ఆయన్ని ఒక సందర్భంలో అదృష్టవశాత్తు కలుసుకున్నప్పుడు ఆయనకి పాడి వినిపించడం అనేది నిజంగా లైఫ్లో మర్చిపోలేని ఒక అద్భుతమైన ఘట్టం అది. హనుమాన్ రిలీజ్ తర్వాత రిలీజ్ తర్వాత ఎందుకంటే అప్పటికే అసలు ఆ ట్యూన్ బీభత్సంగా వెళ్ళిపోయింది జనాలందరికీ. మీరు ఎప్పుడైతే ఈ వర్షన్ పాడారో, నేను వీటికి కాపీరైట్ ఇష్యూస్ కదా, ఇది కొంచెం ఫ్రీ వర్షన్ అనేటప్పుడు ఇది ఎక్కువ. నాకు అప్పటి వరకు అది ఎవరు చేశారనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది. విచిత్రంగా నేను అతని దగ్గర పాడింది బయటకు వచ్చి నేను నా సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది చాలా మంది దగ్గరికి వెళ్ళిపోయింది. లైక్ ఆల్మోస్ట్ 1 crore వ్యూస్కి వెళ్ళిపోయింది. అది నేను షాక్లో ఉన్నాను. లేదు అంటే కన్ఫ్యూజన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా 2-3 పేర్లు కనబడినప్పుడు ఎవరు ఏం చేశారు అనేది ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే పోస్టర్స్ అన్నిటి మీద బయట మ్యూజిక్ అని 3 పేర్లు వేసేయడం, స్క్రీన్ మీద పడేటప్పటికి మనకి 3 పేర్లు పైన మ్యూజిక్ అని, కింద బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెపరేట్ లేకపోవడం వలన ఇలా చిన్న వీటి వల్ల ఆ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. అదే బట్ మీరు శ్రీనివాస్ గారి ముందు పాట పాడేటప్పటికి అందరికి అది నేను చెప్తున్నాను కదంటే, ఏది ప్లాన్ చేసుకుంది కాదు, అంత భగవంతుని నిర్ణయం అలా జరిగిపోయింది. ఆయనకి మీరు ఇచ్చిన గురుదక్షిణ అలాగా మీకు యూజ్ అయింది. అది నిజంగా నాకు సాయంత్రం వేళ నిజంగా ఆయన ముందు అలా పాడడం అనేది ఒక మంచి అనుభూతి అండి. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక అనుభూతి. సో పోస్ట్ హనుమాన్ మీకు రిసెప్షన్ ఎలా ఉండిందండి అసలు? అంటే ఈ చిన్నపాటి కన్ఫ్యూజన్ అయితే ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మ్యూజిక్, ఎవరు ఏ సాంగ్ చేశారు ఏంటి అనేది ఒక ఫస్ట్ 2-3 days అంటే సినిమా గురించి వ్యవస్థ టాక్ వెళ్ళిపోతూ కూడా ఎవరు ఏ పాట చేశారు అనేది ఒక చిన్నపాటి ఆ పెయిన్ ఉంటుందండి. రిలీజ్ అయినప్పుడు ఏ ఒక్క రివ్యూవర్ కూడా నేను ఒక్కడే చేశానని చెప్పలా, మొత్తం ముగ్గురు చేశారు అంటే ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ సమ్వన్ టు రిసీవ్ దట్ కైండ్ ఆఫ్ అది అంటే ఒక 2.5 years బ్లడ్ అండ్ స్వెట్ లైఫ్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇది వీడొక్కడే కాదంట అన్న మాట వినిపిస్తే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది ఆ మూమెంట్లో దాని నుంచి బయటకు రావడం కోసం నేను హిమాలయాలకి, అరుణాచలానికి ఇక్కడ లేని నేను తిరుగుతూ ఉన్నా, నాకు ఏం సంబంధం లేదు. ఓకే, కాకపోతే బట్ కొంచెం లేట్ అయినా కూడా అంటే ఇమీడియట్గా అవ్వకపోయి ఉండొచ్చు. రిలీజ్ అయిన వారం తర్వాత ఇప్పుడు మొత్తానికి ఓకే, ఆల్మోస్ట్ 2 months ఇప్పటికే ఉందండి. ఇప్పటికీ కొంతమంది వచ్చినప్పుడు ఇది మీరే చేశారు కదా, ఇది మీరే చేశారు కదా ఓకే. బట్ అంటే అప్పటికి ఒకరు అంటే మీరు శ్రీనివాస్ గారి ముందు పాడడం వల్ల కానీ, లేదంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ అవుతూ ముఖ్యంగా ఆంజనేయ స్వామి
వచ్చినప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చిందో దానికి అసలు బీభత్సమైన రిసెప్షన్ వచ్చిన తర్వాత అందులోనూ స్పెసిఫిక్గా ఓన్లీ 2 months తర్వాత తెలిసిందండి క్రమేపీ మెల్లిగా అంటే తెలుగులో కాదు అసలు నార్త్లో అయితే ఆ బీజిఎం వచ్చినప్పుడు ఇంకా అసలు అందరూ చేసేదేమో అనుకుంటారు అసలు. నాకు ఎప్పుడు ఇది ఒకటి ఉండేదన్నమాట, నేను ఎక్కడికైనా వెళ్తాను నా మ్యూజిక్ ఎప్పటికైనా వినిపిస్తుందా అని. నేను తర్వాత హిమాలయలో ప్రతిసారి వాళ్ళు రఘునందన పెట్టుకుంటా, చాలీస్లో పెట్టుకుంటుంటే తెలియని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వేరండి. నెక్స్ట్ అది కూడా అంటే థియేటర్లో వినపడడం వేరు, అక్కడ అందులోనూ వాళ్ళు రెగ్యులర్ గా వినే శ్లోకాల మధ్యలో మీ మ్యూజిక్ అనేది ఉండడం అనేది నిజంగా అదొక అచీవ్మెంట్. అది నిజంగా చాలీసా అనేది చాలా గట్టిగా రిసీవ్ చేసుకున్నారండి. అక్కడ ఎవరెవరో వాళ్ళు రఘునందన ట్యూన్ పెట్టుకుని వేరే వేరే చేసేసుకుని అడాప్ట్ చేసుకుని ఆ ట్యూన్ చాలా రీమిక్స్ వచ్చాయి తర్వాత. మా ఫ్రెండ్స్ పంపిస్తారే ఎవడో చేసేట చూడరా కాపీ రైట్ వెళ్తుంది కదా, ఫస్ట్ మంది ఎవరైనా ఇంటే చాలనుకున్నాం. అంటే బాగా వైరల్ అయింది ఏంటంటే మీ రఘునందన దానికి ట్రాన్స్ బీజిఎం ఒకటి యాడ్ చేసి అది అసలు ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడ చూసినా అదే 2 నిమిషాల పాటు ఉండేటప్పటికి వాళ్ళకి సరిపోక దాన్ని 1/2 గంట 1/2 గంట లూపులో పెట్టుకుని ట్రాన్స్ ఒకటి మిక్స్ చేసింది మాత్రం చాలా వైరల్ అయింది. ట్రాన్స్ బీజిఎం మిక్స్ చేసి అసలు అరే అంటే ఒరిజినల్ కంటే అది చాలా అంటే ఎలా ఉందంటే బాగా ఓన్ చేసుకున్నారు వాళ్ళు బాగా ఓన్ చేసుకున్నా. ట్రాన్స్ ఎప్పుడైతే యాడ్ చేశారు ఫస్ట్ నేను చాలీసా ట్రాన్స్ లో చేశాను నేను ఫస్ట్. ఓకే ఫస్ట్ నేను ట్రాన్స్ లో చేసేటప్పటికి బై ద టైమ్ ఈ సినిమా రిలీజ్ అయిందండి, మన కృష్ణుడి మీద తీశారు కదా సార్, కార్తికేయ 2 వచ్చింది కదండి, అందులో కూడా కొంచెం ట్రాన్స్ అప్పటికే దానికి ముందే మేము ట్రాన్స్ చేసేసాం. అప్పుడే స్టార్ట్ చేశాను కరెక్ట్గానే వర్క్. స్టార్ట్ చేసినప్పుడు ట్రాన్స్లో చేస్తే మేము అనుకున్నాం ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి మనం ట్రాన్స్లో చేసాం అనుకుంటారు, వద్దు తీసేసి ఇంకోలా చేస్తాం అని చెప్పి కంప్లీట్లీ దాని అరేంజ్మెంట్ మొత్తం మార్చేసాం. కానీ ఇది కూడా చాలా వైబ్రేటింగ్ వచ్చింది అసలు. థియేటర్లో ఒకసారి థియేటర్లో చాలా మంది అసలు అది ఎప్పుడైతే ఏదో మేము ఉంటుంది కదా దొమ్మలు ఎదండి అని చెప్పేసి నిజంగా ఆ రేంజ్లో ఉంటుంది అక్క స్పెసిఫిక్ సీక్వెన్స్కి మాత్రం. ఆ గద ఎప్పుడైతే ఒక్కసారిగా మంచుకొండ పగలగొట్టి కాశీ మీదుగా అలా వచ్చే సీక్వెన్స్ అసలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంక ఎండింగ్ ఆబ్వియస్గా ఇంక అందరూ ఎవడో కూర్చోలేదు సీట్లలో ఆ సీక్వెన్స్లకి. సో అది వన్ ఆఫ్ ద టెరిఫిక్ సీక్వెన్సెస్. అది తెలుగు సినిమానే కదా, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అది వన్ ఆఫ్ ద టెరిఫిక్ సీక్వెన్స్. దానికి మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఆబ్వియస్గా చాలా బీభత్సమైన వాల్యూ యాడ్ చేసింది అది. థ్యాంక్ యూ. ఎందుకంటే దాన్ని ఆ ఎలివేషన్ వల్లే సినిమా నిజంగా ఒకవేళ సినిమా హిట్ అయింది, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏదైనా ఉందంటే కనుక ఖచ్చితంగా మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయంలో మాత్రం ఇప్పటిదాకా అంటే ఒక 2015లో తుంగభద్రతో స్టార్ట్ చేసిన హరి గౌరాకి ఉన్న గౌరవానికి, లేదంటే అప్పటికి వస్తున్న ఆఫర్లకి, ఈ పోస్ట్ హనుమాన్ తర్వాత వచ్చే ఆఫర్లకి ఎలాంటి వ్యత్యాసం ఉండింది? మీకు వచ్చే గౌరవంలో ఎలాంటి వ్యత్యాసం ఉండింది? డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళందరికీ థ్యాంక్స్ అనేవాడు చాలా చిన్నదండి. నమ్మి మళ్ళీ నా చేతిలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మిరా అనేది ఆల్మోస్ట్ క్లోజ్ టు 100 crores ప్రాజెక్ట్. ఇది నా చేతిలో పెట్టడం అనేది అది చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యత అనేది దాన్ని ఎంత వర్త్ఫుల్గా మనం ప్రూవ్ చేసుకున్నాం అనే దాని మీద పెరుగుతూ ఉంటుందండి ప్రీవియస్ వర్క్స్ని బట్టి. హనుమాన్ వల్ల నాకు ఇప్పుడు మిరాయి వల్ల నాకు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి హిందీ ఒక 2 అట్లాగా. సో ఒక చిన్న తెలియని ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిన సిచ్యువేషన్లో వెళ్తున్నాను చాలా జాగ్రత్తగా. అంటే మైండ్లో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి, అన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి. వాటికి తగ్గ స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేస్తానండి ఈగర్లీ. అంటే ఇప్పుడు నాకు ఓకే. అయితే మరీ ఎక్కువ ఆచితూచి అడుగులు వేయడం వల్ల డిలే వస్తూ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చింది సినిమా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆగస్టుకి కానీ మళ్ళీ మిరాయి రాదు. సో మరి ఇంత అండి ఇప్పుడు నా లేట్ ఉండదు యాక్చువల్లీ. ఆ సినిమా ఓకే, నేను అనేది ఒకటే ప్రాజెక్ట్ మీద చేయడం అనేది. మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్గా పాపులారిటీ ఉండడం, హిట్స్ ఇవ్వడం అనేది అంత క్రూషియల్, రిలవెంట్గా ఉండడం కూడా అంతే క్రూషియల్. సో హరి గౌరా అనే ఒక వ్యక్తి పేరు, లేదంటే అతని పాటలు సంవత్సరంలో కనీసం ఒక 4-5 సార్లు వినకపోతే ఎలాగా? మీ నోటి వాక్యాన్ని ఈ సంవత్సరం నుంచి మొదలవుతుంది అనుకుంటున్నాను. ఆ ప్రభావం వెలగాలి అని కోరుకుంటున్నా మీ నోటి వాక్యాన్ని. ఓకే. కానీ ఎందుకు అంటే మరీ జాగ్రత్తగా ఉంటున్నారా? అంటే హనుమాన్ తర్వాత కొంచెం అంటే ఇప్పుడు ఎందుకంటే మీకు హనుమాన్తో వచ్చిన రిసెప్షన్కి మీరు టక్కటక్క ఇమీడియట్గా ఒక 4-5 ప్రాజెక్ట్స్ చేసేసి ఉండొచ్చు ఆ సినిమాతో వచ్చింది మీకు వచ్చిన రిసెప్షన్కి.
ఎందుకని చెప్పేసి అంత గ్యాప్ వచ్చింది అసలు? వరుస పెట్టి అంటే అన్నీ నాకు ఎక్స్ట్రాఆర్డినరీ వచ్చాయా అంటే గనక ఇట్ టుక్ టైమ్ అండి. లైక్ 2 to 3 months టైం పట్టింది చెప్పాను కదా! లైక్ విచ్ పార్ట్ వాజ్ డన్ బై హూమ్ అనేది చాలా మందికి ఒక చిన్న క్లారిటీ లేక ఆగిపోయారు. 3 months తర్వాత నా దగ్గరికి చాలా వర్క్స్ రావడం జరిగింది. ఓకే. కంప్లీట్‌లీ వీడే హ్యాండిల్ చేశాడు. 99.99% జేమ్స్ కిల్లర్ లాగా. అని చెప్పి రావడం జరుగుతుంది జోక్స్ అపార్ట్. ఆ తర్వాత నుంచి నేను ఓకే. చూజీగానే వెళ్తున్నాను. అంటే ఇప్పుడు నాకు వరుస పెట్టి ఒక 10 దేవుడి సినిమాలు వచ్చాయి. అవును. వస్తాయి కదా ఆటోమేటిక్‌గా. నేను ఆపేసాను. వద్దు. ఇప్పుడు మనం లేకపోతే దీనికే మనల్ని అంట కడతారు. ఐ జస్ట్ వాంట్ టు వర్క్ లైక్ నాకు ఇప్పుడు 'లక్కీ భాస్కర్' లాంటి స్క్రిప్ట్‌కి వర్క్ చేయాలని ఉంటది. లేదంటే 'బోయపాటి సార్' లాంటి ఒక అల్ట్రా మాస్‌కి వర్క్ చేయాలని ఉంటది. నాకు ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ జోనర్స్ అండి. వీటిల్లో కూడా మనం మన క్యాపబిలిటీ అనేది చూపించాలి. ఎందుకంటే ఐ డూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఐడియాస్. నాకు అవన్నీ ఎక్కడ పోర్ట్రే చేయాలంటే ఐ జస్ట్ వాంట్ సచ్ రైట్ స్క్రిప్ట్ అనేది నాకు తారసపడినప్పుడు దాన్ని నో చెప్పకుండా అదరికి వెళ్తున్నా. ఇప్పుడు నేను అంత ఓవర్ మెలోడీ చేయకూడదు అనుకున్నాను. కానీ సాయి రాజేష్ సార్ వచ్చి ఎప్పుడైతే నాకు మీ 'డియర్ మేఘాలో' సాంగ్స్ చాలా ఇష్టం. నేను వాటి వల్ల వచ్చా, మీ 'హనుమాన్' వల్ల రాలేదు అన్నప్పుడు అది నేను చాలా ఆనందపడ్డానండి. కానీ నేను అలాంటి ఆబిజన్స్ అలాంటి మ్యూజిక్ చేయడం భయంతో ఉన్నాను. నేను ఎవరైనా అంటారు నాకు అలాగే కావాలి, నాకు ఆ గౌరహరి కావాలి అని అడిగితే కనుక నేను చెప్తాను కదా, ఆయన మీద ఉన్న పరిపూర్ణమైన నమ్మకంతో బ్లైండ్గా ఆయన ఏం కోరితే అది చేసి పెట్టారు. ఆయన హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నా. నేను ఆయన సినిమా వరకు మాత్రం ఏ మాత్రం క్రెడిట్ వచ్చినా ఆయనకే పరిపూర్ణంగా ఇస్తానండి. అందులో ఏమైనా తప్పులు ఉంటాయి నాకు, కానీ ఏ క్రెడిట్ వచ్చినా కూడా సాయి సార్కే ఇస్తానండి. ఓకే. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే రైట్ పర్సన్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను నో చెప్పకుండానే ఎదురుకు వెళ్తాను. ఎందుకంటే ఆ సక్సెస్ని మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు అని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే చెప్పే కదా, లాస్ట్ ఇయర్ సంక్రాంతి వచ్చిన హనుమాన్కి ఇప్పుడు మళ్ళీ 2023లో 2020 ఐఎమ్ వెరీ పూర్ ఎట్ టాకింగ్ అండ్ కన్వర్సేషన్స్. కమ్యూనికేషన్లో చాలా పూర్ నేను. అది కూడా కమ్యూనికేషన్ అండ్ పిఆర్ కంపల్సరీ అండి. అది మీరు ఏదో చేసి మెయింటైన్ చేయాలి. లేదు నిజంగా చెప్తాను. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ యూ గాట్ స్పెసిఫిక్గా నార్త్ మార్కెట్స్లో వచ్చిన క్రేజ్కి నాకు వేరే కంట్రీస్ నుంచి చాలా ఇన్విటేషన్స్ వచ్చాయి రమ్మని. నేను భయపడిపోయా. ఇప్పుడు మనం వెళ్ళి ఏం మాట్లాడాలి అక్కడ, పెద్ద మనిషిలాగా ఏం కూర్చుంటాం, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ లో ఏం వెళ్తాం. లేదు నేనైతే ఇమీడియట్గా ఏం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఓకే జనరల్ ఇది వచ్చింది కాబట్టి ఇమీడియట్గా అట్లీస్ట్ ఆ ఇయర్లో ఒక 2-3 ప్రాజెక్ట్స్ అన్నా సరే వస్తాయి. ఎందుకంటే మ్యూజిషియన్కి కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది. దే కెన్ వర్క్ మోర్ ప్రాజెక్ట్స్ ఎనీ కంపేర్ టెక్నీషియన్. ఎందుకంటే ఒక సినిమాటోగ్రాఫర్ అంటే కంపల్సరీ ఇన్ని డేస్ దానికి ఇచ్చేసి ఉండాలి, లేదంటే వీళ్ళందరూ దీంట్లో వర్క్ చేసి ఉండాలి. బట్ మ్యూజిషియన్ విల్ హ్యావ్ దట్ స్కోప్. ఒక ఆల్రెడీ ఒకేసారి 2-3 సినిమాలు వర్క్ చేయగల ఏకైక. కాకపోతే నాకు మిరాయి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు 3 ఫిల్మ్స్ అండి. ఇది ఓకే, ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు 3 ఫిల్మ్స్. అంత హెవీ వర్క్ ఉంది, అంత హ్యూజ్ వర్క్. అంటే ఒక నార్మల్ రామ్ కమ్ కాదు, ఒక నార్మల్ యాక్షన్ ఫిలిం కాదు, ఒక ఎపిక్ అడ్వెంచరస్ ఫిలిం అసలు. అదంటే మీకు అంటే నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఐ హావ్ బీన్ ఇన్ టు దట్ వరల్డ్ ఫ్రమ్ లాస్ట్ 1 year కాబట్టి ఐ కెన్ డెఫినెట్లీ సే థియేటర్లో ఎవడైనా వస్తే వేరే ప్రపంచంలో ఎంటర్ అవుతాడు. కార్తీక్ ఘట్టమనేని గారు ద ఫైనెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ అవర్ టీఎఫ్ఐ. ష్యూర్ షార్ట్గా డెఫినెట్లీ ఈ ఫిలింతో మెంటల్ మ్యాడ్నెస్ పరిచయం చేయబోతున్నారు ఆడియన్స్కి అని నేను బిలీవ్ చేస్తున్నాను గట్టిగా. ఓకే, ఇక దేర్ ఆర్ ఫ్యూ సీక్వెన్సెస్ లైక్ విచ్ విల్ మేక్ యూ ఫీల్ ఏంటి ఇలా కూడా ఉంటుందా అనే ఇలాంటి సీక్వెన్స్లు ఉంటాయి ఫిలింలో. అంటే కార్తీక్ ఘట్టమనేని ఫైనల్ టెక్నీషియన్ మీరు అన్నట్టు. ఎందుకంటే అతను సూర్య కానీ లేదంటే ఈగల్ కానీ మూవీస్ తీసుకుంటే ఆ సీన్ కంపోజిషన్స్ బేసికలీ ఆయన సినిమాటోగ్రఫర్, ఎడిటర్, ఆయనే స్టోరీ రాస్తారు, ఇంకా వాట్ నాట్, ఇంకా అసలు ఆయనే డైరెక్టర్. అదే అంటున్నా, అంటే సీన్ కంపోజిషన్ మన కార్తికేయ 2 చూసుకున్నా లేకపోతే ఆ సినిమా తీసుకున్న ప్రశాంత్ వర్మ గారిది. అంతెందుకు రీసెంట్గా ఇప్పుడు మొన్న దీనికి కూడా తండేల్ సినిమా కూడా వన్ ఆఫ్ ద క్రూషియల్ సీక్వెన్స్ ఉందో మొత్తం ఆయనే చేశాడు. సో టెక్నీషియన్ గా ఆయన చాలా అసలు పేరు పెట్టలేము ఆయనకి, కానీ ఒక డైరెక్టర్ గా మాత్రం ఎందుకనో రాసి పెట్టుకోండి. నేను హనుమాన్ ముందు చెప్పినప్పుడు కూడా చాలా కామెడీగా అనుకున్నారు చాలా మంది, వీడేంటి మాట్లాడతాను. నాకు కాన్ఫిడెన్స్ ఉంటే చాలా వేరే లెవెల్లో వస్తుంది కదా, ఓకే ఇది వర్కౌట్ అయిపోద్ది అని.
నేను ఆ కాన్ఫిడెన్స్తోనే ఉన్నాను. ఫిలిం గన్ షాట్గా వర్కౌట్ అవుతుందండి. ఓకే. సో తేజ సజ్జా కూడా మీతో పాటు ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు తేజ సజ్జా కూడా. అది చెప్తున్నాం కదండి, దిస్ ఫిలిం ఈజ్ ఈక్వలెంట్ టు 3 ఫిలిమ్స్ అండి. అంటే అంత వర్క్ ఉంటుంది దీంట్లో. ఓకే. అంటే ఏంటి అసలు వరల్డ్ ఆఫ్ మిరా ఏంటి అసలు? ఏమన్నా జిస్ట్ ఇవ్వగలరా? వరల్డ్ ఆఫ్ మిరా నేను చెప్పే కంటే అది త్రూ డైరెక్టర్ వస్తేనే చాలా బాగుంటుందండి. అంటే మోర్ దెన్ మీ అంటే నేను కంప్లీట్గా అడగట్లేదు, అట్లీస్ట్ ఒక జిస్ట్ లాగా అంటే అసలు ఏంటి సూపర్ హీరో ఫిల్మా ఏంటి అసలు? మీకు ఎట్లా చెప్పాలి, ఒక మార్వెల్ సినిమా, ఒక డాక్టర్ స్ట్రేంజ్, ఇలాంటివి ఓకే. కంప్లీట్ ఒక హాలీవుడ్ స్టఫ్లో ఉంటుంది. మన రూట్స్ మర్చిపోకుండా మన వాళ్ళకి దగ్గరగా ఒక ప్రాపర్ ఎమోషనల్ డ్రైవ్, అడ్వెంచరస్ డ్రైవ్, యాక్షన్ డ్రైవ్ అన్నీ ఉంటాయి ప్రాపర్గా. ఓకే. మంచు మనోజ్ గారు కూడా ఈ సినిమాతో మళ్ళీ మెంటల్ మ్యాడ్ ఆయన పెర్ఫార్మెన్స్. మనోజ్ సార్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఆయన. ఓకే. సో అదర్ దాన్ మిరా అండ్ సాయి రాజేష్ గారి ఫిలిం ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 2 హిందీ అని కూడా చెప్పన్నారు. అవునండి, అవి స్టార్ట్ అవ్వాలి. ఓకే. నెరేషన్స్ అయిపోయాయి. ఓ దాని డీటెయిల్స్ ఆన్ బ్యానర్ అంటే ఏ ప్రొడక్షన్ నుంచి తొందరలో చెప్తానండి అవి. అంటే అట్లీస్ట్ ఒక బిగ్గర్ ప్రొడక్షన్ సార్ అది ఏంటి అంటే నేను చెప్పేచ్చు కానీ వాళ్ళ వైపు నుంచి వస్తే కొంచెం బాగుంటుంది. ఓకే. సో మీ ఫ్యూచర్ అంటే ఈ సినిమాలో ఓకే అందులో మన తెలుగు ప్రొడక్షన్ వస్తే ఒకటి హిందీలో చేస్తాం. ఓ తెలుగు ప్రొడక్షన్ వస్తే హిందీలో రెండింటిలో ఒకటి. ఓ సూపర్. అయితే ఇప్పుడు మీరు కొంచెం స్పీడ్ మ్యాచ్ సిచ్యువేషన్ ఇప్పుడు స్పీడ్ మ్యాచ్ సిచ్యువేషన్ ఇది. సో ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఆడియన్స్ కన్స్యూమ్కి ఎందుకంటే ఇందాక మాట్లాడుతున్నట్టు ఒక బీజేపీ అనేది ముందు నుంచి కూడా పెట్టుకుని ప్రాజెక్ట్స్ దాన్ని ఇంకా ఎక్కువ ఆస్వాదిస్తున్నారు, కోరుకుంటున్నారు కూడా. దీనికి ఎమోషనల్ హీల్ ఉండాలి, దీనికి ఈ సీక్వెన్స్ లో ఇది ఎలివేట్ అవ్వాలి అని చెప్పేసి అసలు మ్యూజిక్ డైరెక్టర్ లేదంటే ఆ సీన్ స్టార్ట్ చేయడం కంటే ముందు ఆడియన్స్ ఇక్కడ పడాలి విజయం అని చెప్పేసి దే ఆర్ గెస్సింగ్ ఇట్, ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక చిన్న పెద్ద ప్లే అయిపోయిందంటే. ఇప్పుడు అసలు పుష్ప 2 గురించి మనం అఫ్ కోర్స్ అల్లు అర్జున్ సార్ గురించి ఆయన బొమ్మ ఒకటి ఉంటే మొత్తం వరల్డ్ మాట్లాడుకుంటుంది. కానీ దాంతోపాటు ఒక 10% ఆఫ్ ద స్టేక్ మ్యూజిక్ గురించి వచ్చింది టాక్ ముందు. వీళ్ళు చేస్తున్నారట, వాళ్ళు చేస్తున్నారట. అంటే హై రావడానికి కారణం కూడా పీపుల్ ఆర్ వెరీ మచ్ అబ్జర్వింగ్ ఇన్ టు ద మ్యూజిక్ డిపార్ట్మెంట్. ఓకే, ఇది ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది. సో మరి ఇప్పుడు ఇంత మ్యూజిక్ ఆ విషయంలో మార్పులు వచ్చిన తర్వాత మీ కార్యాచరణలో ఏమైనా మార్పులు వచ్చాయా? మోస్ట్లీ నాకు తెలిసి 2026 విల్ బి ద మోస్ట్ బిజియెస్ట్ ఇయర్ ఫర్ మీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వర్క్ చేసేవన్నీ అప్పుడు వరుస పెట్టి రిలీజ్ అవుతుంటాయి కాబట్టి. అది హ్యాపెన్స్, అది మీ చేతిలో ఉండదు రిలీజ్ అనేది. ఓకే. అండ్ ప్రీ హనుమాన్ ఒప్పుకొని ఉన్నాయి. అప్పటి నుంచి జరిగే ఫిలిమ్స్ కరెక్ట్గా హనుమాన్ రిలీజ్ అవుతుంది ఒక నెల రోజుల ముందు నుంచి 2 నెలల ముందు నుంచి స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. ఓకే. అంటే మరి హనుమాన్కి అంత ప్రాణం పెట్టేశారు, మరి జై హనుమాన్ విషయంలో ఏంది? జై హనుమాన్లో ఏమైందండి? అంటే ఎందుకని ఆ ప్రాజెక్ట్ నుంచి, అంటే ఆ ప్రాజెక్ట్లో మీ లేదండి, సింపుల్. నేను వేరే దాని మీద బిజీగా ఉన్నాను, సార్ వేరే దాని మీద బిజీగా ఉన్నాను. ఓకే. అంటే మీరు ఆ సినిమాకి అంత ప్రాణం పెట్టి చేసినప్పుడు ఆబ్వియస్గా అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అందరూ కూడా, అరే లెట్స్ చేయండి, ఇంకా దానికి ఎవరు ఫిక్స్ అవ్వలేదు, ఫైనలైజ్ కాలేదు. ఏ టెక్నీషియన్ అనేది ఫైనలైజ్ కాలేదు. పిలిచారు, వెళ్ళాను, మాట్లాడాను, కూర్చున్నాను, అన్ని చెప్తున్నాను కదా. అంటే రెండు వైపులా కొంచెం ప్లెజెంట్ వాతావరణం ఉంటే కనుక ఇంకా విజయాదరకు వెళ్ళవచ్చు. ఓకే. ఎందుకంటే దానికి మంచి చాలా హైప్ వచ్చింది, రిషబ్ శెట్టి. నేను ఆయన అడిగితే కాదనే సిచ్యువేషన్లో నేను ఎప్పుడు ఉండను. ఆయన పిలవటం పాపం ప్రశాంత్ వర్మ గారు. ఓకే. సో నాకే నా వైపు నుంచి ఒక చిన్న ఇది ఉండటం వలన అది ఆయన కన్సిడర్ చేసి ఆయన యాక్సెప్ట్ చేశారు. ఓకే. చాలా డిప్లొమాటిక్గా చెప్తున్నారు మీరు. అంత డిప్లొమసీ కనిపిస్తుందా? చాలా లేదు అంటే అంటారు కదా, పాము తాగకూడదు కర్ర ఎరగకూడదు అని చెప్తారు సమాధానం. అన్ని అంటే లేదండి, అంటే మీ పర్సనాలిటీ ఏంటనేది అర్థమవుతుంది. అమ్మో కాంట్రవర్సీలకి అసలు పొరపాటున కూడా వెళ్ళకూడదు మనం, నా వల్ల ఒకరికి బ్యాడ్ నేమ్ రాకూడదు, లేదంటే నా నుంచి ఇంకొకరు తిట్టుకోకూడదు, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎక్కడ కూడా దొరకకుండా చాలా జాగ్రత్తగా చాలా బ్యాలెన్స్డ్గా సమాధానాలు చెప్తున్నారు దాని నుంచి. విచ్ ఈస్ గుడ్ అండి. ఎందుకంటే చాలా మంది ఈజీగా తోసేస్తారు, లేదండి నాకు రావాల్సింది అనవసరంగా తీసుకోలేదను, ఇంకోటి చాలా మంది విషయంలో జరుగుద్ది. బట్ మీరు ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయడం అనేది అప్రిషియబుల్. అది
ట్రూ, అది 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 మనస్ఫూర్తిగా చెప్తున్నారు మాత్రం. థ్యాంక్ యూ. ఎందుకంటే వేరే వాళ్ళు ఏమింటే కనుక చాలా ఈజీగా అవునండి దానికి చేయాల్సింది నాకు చేసుకోలేదు, నన్ను తొక్కేశారు అయ్యయ్యో! ఇలా ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అలాగా. అంటే ఒక సినిమాతో ప్రాజెక్ట్ మంచి పేరు వచ్చిన తర్వాత వాళ్ళు కంటిన్యూ అవ్వకపోయి ఉండుంటే కనుక దేర్ ఆర్ పీపుల్ హూ విల్ ఆబ్వియస్లీ బ్లేమ్ గేమ్ ఆడేసే ఇది ఉన్నారు. బట్ మీరు అలాగే లేదు, చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పేటప్పటికి నాకు కొంచెం హ్యాపీ, అంటే కొంచెం చిన్న సంతోషం అన్నమాట. అండి, అంటే చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, అవన్నీ అచీవ్ చేసే ప్రాసెస్లో ఉన్నాం. వీటి గురించి ఏం మాట్లాడతాం, ఏం ఆలోచిస్తాం, అవి అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం చాలా జాగ్రత్తగా. అంతే, ఫోకస్ ఆన్ యువర్ బిగ్గర్ గోల్స్, వాటి మీదే దండయాత్ర. ఓకే, కన్నడ అంటే చేస్తున్నా. మరి తమిళ్ ఇటు సైడ్ ఎప్పుడు? తమిళ వైపు ఎప్పుడు వెళ్ళలేదండి, ఎప్పుడు రాలేదు. నాకు ఆపర్చునిటీ కోసం నేను కూడా వెయిట్ చేస్తాను. నాకు ఐ లవ్ తమిళ్ కానీ మలయాళం కానీ టచ్ చేయాలన్న ఆలోచనలు చాలా గట్టిగా ఉంటాయి. కొన్ని సినిమాలు వాళ్ళు చూస్తున్నప్పుడు చాలా బలంగా అనిపిస్తుంటుంది. ఎస్పెషల్లీ నాకు బేసిల్ జోసెఫ్ ఫ్యాన్ అయిపోయాను ఈ మధ్య. అసలు ఒక 1 yearగా నేను ఆయన ఫిలిమ్స్ ఏవి వదలకుండా చూస్తున్నా. అసలు ఏంటి మనిషి, ఇన్ని రకాల టాలెంట్లు ఉంటాయి ఒక మనిషిలో. ఫ్యాంటాస్టిక్ టెక్నీషియన్ ఆయన. ఎందుకంటే మిన్నల్ మురళి చూసేంత వరకు నాకు అతను డైరెక్టర్ విషయం తెలియదు. డైరెక్టర్ పక్కన పెట్టేస్తాను, యాక్టర్గా కూడా అసలు అదేం పెర్ఫార్మెన్స్ అర్థం కాదు. అసలు అన్ని ఆయన కామెడీ చేసేస్తున్నాడు, అసలు అదొక రకమైన మ్యాడ్ పెర్ఫార్మర్ ఆయన. అవును, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. సూక్ష్మదర్శిని అయితే నాకు షాకర్, ఎందుకంటే అప్పటిదాకా మోస్ట్లీ కామెడీ రోల్స్ లో చూసి అంత సీరియస్ రోల్ చూసేటప్పటికి ఎంత బాగా చేస్తున్నాడు ఇతను, అంత చక్కగా. దానికంటే ముందు జీతు జోసెఫ్ గారి మూవీ ఒకటి ఉంటుంది, అది అసలు హిరియస్ కామెడీ. అవును, అసలు పిచ్చి పిచ్చిగా, అంటే నేను మోస్ట్లీ ఓటీటీలోనే చూస్తాం, అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం. తర్వాత కట్ చేస్తే సూక్ష్మదర్శిని థియేటర్లో చూసేటప్పటికి కంప్లీట్ ఆపోజిట్ రోల్ అనమాట. అరే అంటే అదొకటి రీసెంట్గా పోన్ మ్యాన్ అని వచ్చింది, అందులో కూడా అంతే. అందులో చాలా బ్యాలెన్స్డ్ రోల్ అది, అటు కామెడీ చేయకూడదు, ఇటు కంప్లీట్ సీరియస్గా ఉండకూడదు. ఆ బ్యాలెన్స్ చేస్తూ చిన్నపాటి గ్రే షేడ్ అన్న క్యారెక్టర్ ప్లే చేసి ఎక్సలెంట్ ప్లే చేసి. సో వీళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, చాలా బలంగా బేసిల్ జోసెఫ్ గారు కానీ లేకపోతే రిషబ్ శెట్టి సార్ కానివ్వండి, వీళ్ళతో అసోసియేట్ అవ్వాలి, ఇలాంటి పెర్ఫార్మెన్స్లకు కదా మనం చెయ్యాలి అన్న ఇది ఉంటుంది బలంగా. ఓకే, మీ వర్క్ ఎక్స్ప్లోర్ చేసుకోవడంలో కానీ లేదంటే మీ వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో కానీ మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? నేను ప్రస్తుతానికి ఎక్స్ప్లోర్ చేసే పరంగా మాట్లాడాలంటే కనుక ఐఎమ్ గెటింగ్ టైడ్ అప్ విత్ వరల్డ్ వైడ్ మ్యూజిషియన్స్ అండి. లైక్ రష్యాలోను యూఎస్లోను కొంతమందితో టైఅప్ అవుతున్నాను. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ లైక్ మనం కూడా హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా ఒక టోనాలిటీ క్రియేట్ చేయగలుగుతాం, మనం కూడా అంత సెటిల్డ్గా అంత బ్యాలెన్స్డ్ మ్యూజిక్ ఇవ్వగలం విత్ అవర్ ఓన్ రూటెడ్ సోల్ఫుల్ మ్యూజిక్ అనే దాని పర్స్పెక్టివ్లో వెళ్తున్నాను. దానికి సంబంధించి నా మ్యూజిషియన్స్ అందరూ సపోర్ట్, నా ప్రోగ్రామర్ సపోర్ట్ లేకపోతే కనుక అది ఖచ్చితంగా అంత సాఫీగా ఎదగలుగుతుందని నేను నమ్మను. వాళ్ళు కూడా నేను ఏ ఐడియాస్ అయితే చెప్తున్నా దాని మీద ఓపిక్గా నన్ను కాస్త తిట్టుకుంటున్నా కూడా ఆ విధంగానే పనిచేస్తూ, ఎందుకంటే ఏదో ఒక స్టేజ్లో విసుకొస్తుందండి ఎవరికైనా, అసలు వీడి ఏం కావాలి, వీడికి ఎందుకు ఎంత కొట్టుకుంటున్నాడు అనేది. బట్ స్టిల్ నాకు వాళ్ళ రెస్పెక్ట్ పే చేస్తున్నందుకు వాళ్ళకు కూడా నేను ఈ షో తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. నా ప్రోగ్రామర్స్ అందరికీ కూడా, నా ఎబ్బీకి, నా సిద్ధుకి, నా వికాస్కి. దీస్ ఆర్ ద గైస్ హూ స్టూడ్ యాక్ట్ బై మీ ఎవ్రీ టైం. నేను ఈ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వాళ్ళు నాకు రెస్పాండ్ అవ్వడం అనేది అది సంథింగ్ ఎల్స్. లైక్ అదొక వేరే బాండింగ్ అది. ఓకే, సో ఎందుకంటే ఒక మనిషి ఏదైనా ఒంటరిగా సాధించాడంటే నేను నమ్మనండి. అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మైకల్ జాక్సన్ స్టేజ్ మీద పెర్ఫామ్ చేసినా కూడా ఆయన వెనకాతల ఎంతో మంది ఉంటారు. ట్రూ. ఇది ఇంకొక ఫైనల్ క్వశ్చన్, ఇది లాస్ట్ నిజంగానే. ఏఐ అనేది మీరు యూస్ చేస్తారా మ్యూజిషియన్స్కి? సో ఆ యూసేజ్ అనేది ఎంతవరకు ఉంటుంది? యూసేజ్ అనేది నేను ఎట్లా చేస్తానో చెప్తా సరదాగా. ఓకే, నాకు ఐడియా వచ్చింది కదా, అసలు దీంట్లోకి ఇదేం ఐడియా వస్తుందో చూస్తాం అని చేస్తా. ఖచ్చితంగా సోల్ఫుల్గా అయితే ఉండదండి. దట్ ఈస్ నోవేర్ క్లోజర్ టు అవర్ వర్క్. అంటే అది చిన్నపిల్లల ఆటలాగా అనమాట ఏఐ అనేది. ఇప్పుడు మనకి ఏఐ మ్యూజిక్ చేయటం అనేది ఒకప్పుడు మనం చిన్న చిన్న ఫోన్స్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ నవ్వుకునే వాళ్ళం కదా, ఆ టైప్ ఆఫ్ అది. ఎప్పటికీ అది మ్యాచ్ చేయాలి, ఒక హ్యూమన్ మైండ్ని మ్యాచ్ చేయాలి అంటే కనుక అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది నేను ఇప్పట్లో నమ్మదలుచుకోవట్లేదు. ఇట్ విల్ టేక్ టైం అండి. ఇంకొక సెంచరీ అయినా ఆశ్చర్యపోకర్లేదు. ఓకే, అంటే మీరు ఎంతవరకు యూస్ చేస్తారు దాన్ని, అసలు దేనికి యూస్ చేస్తారు?
సే ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ క్లోనింగ్కి అంటే నేను ఒక సింగర్ మీదకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఓకే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వీళ్ళది అనేది కొన్నిసార్లు వాళ్ళకి మెయిల్ పెట్టడం ఆ సింగర్ నుంచి మనకి రెస్పాన్స్ రావడం అది ఓకే అనుకున్న తర్వాత చెక్ చేయడం వీళ్ళు కొన్ని వీటికి అలా ఉంది కొన్ని వీటికి డైరెక్ట్గానే రాయల్టీ ఫ్రీ ఉన్నాయి చెక్ చేసుకుంటాం జస్ట్ టొనాలిటీ వైజ్ ఈ సింగర్తో వెళ్ళబోయే ముందు హౌ ది సాంగ్ విల్ సౌండ్ ఇన్ దిస్ టోన్ అనే దానికి చెక్ చేసుకోవడం లాంటి విషయాల్లో కానీ అంతే అంతకుమించి పెద్దగా వాడేది లేదు. సో ఆల్మోస్ట్ ఒక రఫ్ ట్యూన్ లాగే ఏ యూసేజ్ అనేది రఫ్ ట్యూన్స్ కి అది కూడా కాదు జస్ట్ నేను చెప్తున్నాను కదా ఊరికి రఫ్ ట్యూన్స్ ఇన్ ద సెన్స్ మీరు ట్యూన్ చేసిన దానికి ఒక చిన్న టొనాలిటీ ఇవ్వడం వరకే తప్ప టొనాలిటీ కూడా కాదు అది కూడా దాన్ని వాడే ముందు వాడదు ఇప్పుడు నేను వాడి ఆ వాయిస్ మీదకి నేను ప్లగిన్ చేసి నేను టోన్ చెక్ చేసుకోవడం వరకే మళ్ళీ ఐ వాంట్ టు గెట్ దట్ పర్మిషన్ నేను మళ్ళీ వాళ్ళకి పే చేసి నేను ఆ పర్టికులర్ సింగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పే చేసి చేసుకోవాల్సింది ఇప్పుడు నా వరకు ఎందుకు డైరెక్ట్గా ఇప్పుడు రామ్ చరణ్ సార్ ఫిలింలో మన దలర్ మెహందీ సార్ వాయిస్లో చేసామని తమన్ సార్ చెప్పారు కదా సో మ్యాజ్ లైక్ యాజ్ ఇట్స్ అంటే ఏ మేరకు ఆ మేర వరకు వాడగలం తప్పితే పాట అంతా ఆ వాయిస్లో పెట్టేస్తాం అంటే కనుక మాకు ఎక్కడో మీకు ఆ న్యాచురాలిటీ కనబడదు ఏదో రోబోట్ వాడుతున్నట్టు ఉందంటే రూపాయి వెళ్ళేస్తాను వీళ్ళకి వస్తుంది. ఓకే సో ఏ వల్ల అయితే పెద్ద థ్రెట్ ఏం లేదు మ్యూజిషియన్స్కి కూడా ఎందుకంటే ప్రెసెంట్ సిజీ కానీ అంతా కూడా అందులో చాలా ఏ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసేస్తుంది. సో అందుకని ఓకే సో అంటే ఆ యూసేజ్ అనేది జస్ట్ దాని బెటర్మెంట్ కోసం లేదంటే జస్ట్ ఒక ఐడియా జస్ట్ రావడం కోసం తప్పితే ఇట్స్ నాట్ దట్ కన్విన్సింగ్ ప్రస్తుతానికి అయితే. ఓకే దాంతో ఒక సాంగ్ అంతా చేసేసి రిలీజ్ చేసే అంత మ్యాటర్ అయితే లేదండి. ఓకే సో మ్యూజిషియన్స్ వరకు అయితే ఏకి వాడుకుంటే పర్సెంటేజ్ వైజ్ ఒక 10% వాడతారా 30% వాడతారా ఎంతవరకు కంప్లీట్గా దాంతోనే ఒక పార్ట్ చేయగలవు అంటే కనుక ఇంపాసిబుల్. ఓకే ఫ్యూచర్లో లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కమాండ్స్ నేర్చుకోవడానికి దానికి కూడా లాంగ్వేజ్ రావచ్చేమో వస్తే ఆబ్వియస్గా బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆబ్వియస్గా అది కూడా అవుతుంది కదా ఏ లాంగ్వేజ్ రెగ్యులర్ జావా సి ప్లస్ ప్లస్ దానికి కూడా ఒక లాంగ్వేజ్. ఓకే సో థ్యాంక్ యూ హరి వచ్చి మాతో ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు. అండ్ ఐ సిన్సియర్లీ విష్ మీకు 2025 ఎలాగో ఒకటే సినిమా అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ 2026 నుంచి కంపల్సరీ ఇయర్లీ ఒక 4 to 5 మూవీస్. సరే సార్ కూడా ఈ ఇయర్ వచ్చేస్తుందండి. అవునా? వచ్చేస్తుంది, రెండు ఈ ఇయర్ వచ్చేస్తాయి. సో నా ప్రీ హనుమాన్ ఫిలిమ్స్ కూడా ఒక 3 ఉన్నాయి. వచ్చినవాడు గౌతమ్ అని చెప్పేసి అశ్విన్ బాబు అన్న ఫిలిం ఆయనది ఒకటి, వరలక్ష్మి శరత్ కుమార్ గారిది మల్టీలింగ్వల్ అదొకటి. ఓకే అవి ప్రీ హనుమాన్ ఒప్పుకున్నవి, అవి కూడా రిలీజ్ అవుతాయండి. ఈ ఇయర్ అయినా లేదంటే ఇయర్ సో 2025 నుంచా లేదంటే 2026 నుంచా ఇయర్లీ కనీసం 4 to 5 మూవీస్ మీరు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. గ్లాడ్ టు హ్యావ్ యూ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ.